కొన్ని సంవత్సరాల క్రితం ఈ పేరు సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఎవరో మర్చిపోలేని ఒక సినిమా, ఇప్పటికీ ఎవరో మర్చిపోలేని ఒక కథ. ఆ టైటిల్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత రేపు ఫిబ్రవరి 26వ తారీఖున మనందరి ముందు క్షణక్షణం అంటూ అదే టైటిల్తో సరికొత్త కథా కథనాలతో మన ముందుకు రాబోతున్నారు. మన మూవీస్ బ్యానర్పై డాక్టర్ అర్లు గారు, అలాగే డాక్టర్ మన్నన్ చంద్రమౌళి గారు నిర్మాతలుగా, కార్తిక్ మేడికొండ గారి డైరెక్షన్లో ఉదయ్ అండ్ జియా శర్మ హీరో హీరోయిన్స్గా, మన కోటి గారి అబ్బాయి రోషన్ సంగీత దర్శకత్వంలో మూవీ విడుదల కాబోతోంది ఆన్ ఫిబ్రవరి 26. ఎస్. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. సో మనందరి జీవితాల్లో చాలా కామన్గా ఉండేటువంటి ఒక పాయింట్, మనందరం ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేయవలసినటువంటి ఒక పాయింట్ని కథలో మెయిన్ స్ట్రీమ్గా తీసుకుంటూ ఇవాల్టి టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవాళ యూత్ వాడేటువంటి రకరకాల యాప్స్ని ఆధారంగా చేసుకుని కథని అల్లుకుంటూ క్షణక్షణం ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేటువంటి ఒక ఉత్కంఠని ఆడియన్స్కి క్రియేట్ చేస్తూ ఈ స్టోరీని, ఆ ప్లాట్ సిద్ధం చేసుకున్నారు మన డైరెక్టర్ గారు. సో అది ఏమిటి, ఇందులో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయట. మరి కొన్ని ఇవాళ ఈ వేదికపై రివీల్ చేద్దామన్నారు, మరికొన్ని ఓన్లీ ఇన్ థియేటర్స్ అంటున్నారు మన క్షణక్షణం టీం. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఈవెంట్ ఇక్కడికి విచ్చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాము. నమస్కారం సార్. అండ్ అలాగే వెల్కమ్ గార్జియస్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ స్పెషల్ ఇన్వైటీస్ టుడే. కృష్ణారావు గారు ఎడ్యుకేషనలిస్ట్, విద్యావేత్త, నోవా కృష్ణ గారుగా మనందరికీ బాగా సుపరిచితులు. వారికి టీం తరఫున హార్టీ వెల్కమ్. అలాగే శ్రీనివాసరాజు గారు ఐఏఎస్, సెక్రటరీ టూరిజం డిపార్ట్మెంట్, సో వారికి కూడా సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అండ్ వెంకట్రామరెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్. సో మీకు కూడా టీం తరఫున, క్షణక్షణం టీం తరఫున హార్టీ వెల్కమ్ సార్. సో మరి లేట్ చేయకుండా ముందుగా ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. అండ్ ఈ సినిమాలోంచి వచ్చిన పాటలు ఆల్రెడీ మనం ఆదిత్య మ్యూజిక్ ద్వారా వింటూ ఉన్నాము, యూట్యూబ్లో ట్రైలర్లు చూసాము. ఇంతకుముందు 2 సినిమాలు కూడా ఉదయ్ గారు చేసినవి, ఒకటి ఆటగదరా శివ, ఒకటి మిస్ మ్యాచ్. 2 కూడా అంటే ఫస్ట్ టైం హీరోగా వచ్చే వాళ్ళు ఎవరు కూడా కొంచెం ఎంచుకోవడానికి జంకేటువంటి సబ్జెక్టులు. బట్ వాటినే అంత ధైర్యంగా ఆయన టేకప్ చేసి క్రిటిక్స్ నుంచి కూడా ద బెస్ట్ కాంప్లిమెంట్స్ని అందుకుని అండ్ 3rd మూవీ క్షణక్షణంకి రెడీ అయిపోయారు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఒక్కసారి మనం కూడా మన బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆయనకు తెలియజేయాలి నిజంగా. ఎందుకంటే మామూలుగా చిన్న నీకు మ్యాథ్స్ ఇష్టమా? యు లైక్ మ్యాథ్? నిన్నే యు లైక్ మ్యాథ్? యూ ద అదర్ కిడ్ నోనా? హైఫై. బుక్ నిండా ప్రాబ్లమ్సే ఉంటాయండి, ఏమిటో అది చూస్తేనే పెద్ద ప్రాబ్లం. అలాంటిది ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఎన్ని బుక్కులు ఉంటే అన్ని బుక్కుల రికార్డులు ఆయన సొంతం చేసుకున్నారు ఆయన. సో హీఈస్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్, హీఈస్ ఆల్సో ప్రూవ్డ్ మ్యాథమెటిషియన్ అండ్ ప్రూవ్డ్ ఫాస్టెస్ట్ మ్యాథమెటిషియన్. చాలా రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. ఇంకా ఆయన గురించి నేను కొంచెం కూపి లాగుతూ ఉన్నాను, ఒక్కోటి తెలుస్తూ ఉన్నాయి నాకు కూడా. మెల్లగా రివీల్ చేద్దాం. సో నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము రాజేంద్రనాథ్ గారిని. రాజేంద్రనాథ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? రైటర్, ఖుషి, బద్రీనాథ్ ఇలాంటి ఎన్నో సినిమాలు మనం చూసాము. సో వాటికి రైటర్గా వర్క్ చేశారు రాజేంద్రనాథ్ గారు. సో వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అందరికీ నమస్తే. నాకు తెలియని రాజేంద్రనాథ్ తరఫున నేను స్టేజ్ మీదకి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. మీకు తెలిసిన నేను మళ్ళీ ఇది ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. నా పేరు రాజేంద్ర కుమార్. నేను శ్రీరామ్ సార్ ఫ్యామిలీలో ఒక ప్రౌడ్ మెంబర్ని. దాని తర్వాత ఐఎమ్ ఏ సినిమా రైటర్ ఆల్సో. ఉదయ్ ఈజ్ అవర్ బాయ్. అమ్మాయి చెప్పింది 3rd ఫిల్ము అని. ఫస్ట్ ఫిల్మ్ మీరు చూశారు ఆటగదరా శివ, నెక్స్ట్ మిస్ మ్యాచ్, నెక్స్ట్ ఇది. మీరు చూస్తే ఇప్పుడు మన ట్రైలర్ కూడా చూసాం. ఈ సినిమా గురించి నాకు ఇప్పుడే చూస్తున్నాను, విన్నాను. ఒక సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ వచ్చాడు. మొదటి 2 పిక్చర్స్కు ఆర్టిస్టుగా, మూవీకి కూడా క్రిటికల్ అక్లైమ్ వచ్చింది. ఈ సినిమాకు కమర్షియల్ సక్సెస్ కూడా వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇందాక ఉదయ్తో మాట్లాడాను. ఉదయ్ సార్ నువ్వు కొడతావమ్మా సక్సెస్ అన్నాను. కొట్టి తీరాలి సార్, దెర్ ఇస్ నో అదర్ గో అన్నాడు.
మహమ్మద్ అలీ అని ఒక ఆల్ టైమ్ గ్రేట్ బాక్సర్ ఉన్నాడు. ఆయన ఎంతసేపు అప్పట్లో ఐఎమ్ ది గ్రేటెస్ట్ అనేవాడు. విలేకరు అడిగాడు, ఇంక వేరే ఏదైనా చెప్పండి సార్ అని. ఐ కాంట్ బి ఎనీథింగ్ లెస్ అన్నాడు ఆయన. అలాగా దేర్ కెనాట్ బి ఎనీథింగ్ లెస్. మోరే ఉంటుంది, సక్సెసే ఉంటుంది. పెట్టారు, నేను అనుకున్నాను, కనపడింది. టిక్ 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 స్టార్ట్ అయింది. క్షణం 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 కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఐ కెన్ సీ ఫాస్టాగ్ లేన్లో దూరం నుంచి ఒక వెహికల్ నాకు కనపడుతోంది. వెహికల్ ఆఫ్ విక్టరీ. ఆ వెహికల్ వచ్చేస్తుంది. 26వ తారీఖు ఈ యూనిట్ మనం అప్రిషియేట్ చేయాలి. అందరు యంగ్స్టర్సు, మ్యూజిక్ డైరెక్టరు రోషన్, మా కోటి గారు అబ్బాయి, మా ఉదయ్, చంద్రమౌళి గారు, వర్లు గారు, మా ప్రొడ్యూసర్సు, డైరెక్టర్ అందరికీ నేను అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఒక్క విషయం మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మామూలుగా అంటారు, ఏ రంగంలో అయినా గెలిచేవాడు ఓడేవాడు ఉంటారు అని. నేను దాన్ని చిన్న కరెక్షన్ చేస్తాను. ఏ రంగంలో అయినా గెలిచేవాడు గెలవబోయేవాడు ఉంటాడు. ఇది గెలవబోయే టీం, గెలిచి తీరే టీం. నేను నమ్ముతున్నాను, నేను బ్లెస్ చేస్తున్నాను. ఉదయ్ అండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ సార్. ఇంకో మాట, సార్ ఫిలాసఫీలో నుంచి నేను ఒక చిన్న మాట విత్ హిజ్ పర్మిషన్ నేను చెప్తాను. కల్మినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ డివైన్ బ్లెస్సింగ్. సార్ అంటారు, నీ హార్డ్ వర్క్కే భగవంతుడు బ్లెస్ చేస్తాడు. డూ యువర్ బెస్ట్, హీ విల్ డూ ది రెస్ట్. ఐఎమ్ కాన్ఫిడెంట్ హీ విల్ డూ ది రెస్ట్. సక్సెస్ will come to us. The whole team, the whole family, we will all be more than happy on the day 26th of February. Let us rejoice and jubilate on that day. Thank you very much. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీ మార్క్ మాటలు ఈ వేదికపై వినగలిగాము. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఒక మనసు లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి దర్శకులు రామరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే బాలాజీ గారిని కూడా, డైరెక్టర్ బాలాజీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ సార్. ఇప్పటికీ ఆ సినిమా, ఆ ఎమోషన్, మీ పేరు తలుచుకున్న ప్రతిసారి కథ అంతా అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ కథ చూసిన ప్రతిసారి మీ పేరు కనిపిస్తూ ఉంటుంది. సో వెల్కమ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ యాక్చువల్గా మైక్తో. బట్ సినిమా అనేది ఒక గొప్ప కళ అయితే, మాట్లాడటం ఇంకా గొప్ప కళ అయితే నాకు చేత కాదు. కానీ కేవలం నా అదృష్టం ఏంటి అంటే, నేను శ్రీరామ్ గారి గురించి గత 15 ఏళ్ళుగా నేను విన్నాను కానీ ఈరోజు నేను చూశాను. సో అది దట్స్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఈరోజు. ఐ ఫీల్ ఇట్స్ ఏ డివైన్ బ్లెస్సింగ్. అండ్ మోర్ దెన్ దాట్, నేను ఆల్మోస్ట్ ఒక రకమైన ఈశ్వరత్వంతో భావించి పూజించుకునే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎదురుగుండా ఉన్నప్పుడు నేను అసలు మాట కూడా మాట్లాడలేను. ఆయన ప్రతి అక్షరం నాకు ఈశ్వరుడే. ఇంక ఈ సినిమా గురించి వచ్చేసరికండి, నాకు మన్నెం చంద్రమౌళి గారు నాకు చాలా చాలా ఆప్తులు. ఒక మనసు అనే సినిమా ఆ రోజు అలా జరిగిన, నా మల్లెల తీరం అనే సినిమాని అంతమంది వరకు తీసుకెళ్ళిన కేవలం కారణం ఆయనే. అండ్ ఆ ప్రాసెస్లో, ఈ సినిమా ప్రాసెస్లో నేను డిస్కవర్ చేసిన ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ ఎవరంటే డాక్టర్ వర్లు గారు. సో ఆయన నవ్వు నాకు చాలా ఇష్టం. సో నాకు ఈ సినిమా గురించి లాస్ట్ 6 months నుంచి ఎప్పటికప్పుడు ఆయన బ్రీఫ్ చేస్తూనే ఉన్నారండి మౌలి గారు. మౌలి గారికి సినిమా మీద చాలా అవగాహన ఉంది. అండ్ ఈ సినిమా ఎంత అందంగా వచ్చింది, ఎంత అంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి చేశారో చెప్పేవారు. ఏం చెప్తానండి, ఐ కంగ్రాచులేట్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ ద టీమ్. ఉదయ్ శంకర్ గారు, ఐ నో దాట్ you are an expert in mathematician, but సినిమా వైపు వచ్చారు అంటే
దేర్ మస్ట్ బీ ఒక డివైన్ రీజనింగ్ ఉండొచ్చు. మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ యూ మస్ట్ బి ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా. ఓకే, సక్సెస్ అంటే ఆల్ దీస్ ఆర్ రిలేటివ్ టర్మ్స్. వెదర్ వీఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా is not another matter. So I wish you should enjoy the process of cinema, and great luck andi for you and Jia Sharma garu and Karthik, director, and the entire team. All the best andi. Watch the film on 26. Thank you so much. Thank you. Balaji garu. అందరికీ నమస్తే అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ చంద్రమౌళి, వర్లు గారు నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు. ముఖ్యంగా చంద్రమౌళి నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇది స్టార్టింగ్ అప్పటి నుంచి నాకు ఐడియా ఉంది ఈ సినిమా గురించి. మొన్న ప్రివ్యూ వేస్తే చంద్రమౌళి పిలిస్తే వెళ్ళాను. నేను ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళాను యాక్చువల్గా, కానీ షాక్ అయ్యాను సినిమా చూసి. ఆ షాకింగ్ ఎలిమెంట్ ఫిల్మ్లో ఉంది. అంటే నేను ఆల్ టైమ్ థ్రిల్లర్ ఫేవరెట్. థ్రిల్లర్ సినిమాలు ఎనీ టైం చూస్తాను. నేను కొన్ని వందలు చూసుంటాను వరల్డ్ వైడ్ థ్రిల్లర్స్. అంటే చూడటం ఒకటి, స్క్రిప్ట్ రైటర్ కాబట్టి నేను గెస్ చేస్తూ ఉంటాను, ముందే ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. అది కార్తిక్ గారు నన్ను దెబ్బ కొట్టేశారు. ప్రిడిక్ట్ చేయలేకపోయాను నేను. సో నేను ఓడిపోయాను, హ్యాపీగా ఓడిపోయాను. అంటే అలాంటి థ్రిల్ రేర్గా కలుగుతుంది. అంటే ఒక హిచ్కాక్తో ఎందుకు పోలుస్తున్నా అంటే, నాకు హిచ్కాక్ సినిమాలు చాలా ఇష్టం. ఆయన మూడు రకాల నెరేటివ్స్ని యూజ్ చేశాడు. ఒకటి ఓపెన్ నెరేటివ్. ఓపెన్ నెరేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక విలను హీరో కారులో బాంబు పెడతాడు, అది ఆడియన్స్కి తెలుస్తుంది, దాన్ని ఓపెన్ నెరేటివ్ అంటారు. తెలియడం వల్ల ఏమవుతుందంటే టెన్షన్ ఉంటుంది ఆడియన్స్కి, అది ఎప్పుడు పేలుతుందో, ఒరే బాంబుందిరా అని అరిసేవాళ్ళు కూడా ఉంటారు థియేటర్లో. దట్ ఈజ్ ఓపెన్ నెరేటివ్. క్లోజ్డ్ నెరేటివ్ అంటే బాంబు ఉన్నట్టు తెలియదు, సడన్గా బ్లాస్ట్ అవుతుంది. దానివల్ల సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. మూడవది రేర్గా యూజ్ చేసే నెరేటివ్ టెక్నిక్ ఏంటంటే డిసెప్టివ్ టెక్నిక్. అంటే బాంబు హీరో కారులో పెట్టాడు విలను, మనందరికీ తెలుసు, కానీ హీరో కారు పేరకుండా విలన్ కారు పేలింది. అంటే మనకు ఒకటి చూపించి ఇంకొకటి చేస్తున్నాడు. కరెక్ట్గా ఆ టెక్నిక్ కార్తిక్ గారు దీంట్లో చేశారు. అది కూడా వండర్ఫుల్గా చేశారు. మామూలుగా అది చాలాసార్లు ఫెయిల్ అయిపోతుంది ఆ డిసెప్టివ్. ఈ డిసెప్టివ్ టెక్నిక్ అనేది నేను తెలుగులో అయితే చూడలేదు ఇప్పటివరకు. సో కార్తిక్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, స్క్రీన్ రైటర్గా వండర్ఫుల్గా చేశారు. అంటే మనల్ని ఆడియన్స్ని చీట్ చేసి, చాలా సినిమాలు చీట్ చేస్తాయి, చీట్ చేసి హర్ట్ అవుతారు ఆడియన్స్ చీట్ చేసినప్పుడు. నేను ఓపెన్గా వచ్చాను నీ సినిమాకి, నన్ను చీట్ చేయడం ఏంట్రా అన్న కోపం వస్తుంది. కానీ దీంట్లో థ్రిల్ వస్తుంది, ఆనందం వస్తుంది, సర్ప్రైజింగ్ ప్లెజర్ వస్తుంది. సో అది ఈ సినిమాలో ఉంది. రెండవది ఒక కైండ్ ఆఫ్ రోషమాన్ ఎఫెక్ట్ అంటారు. రోషమాన్ అనే సినిమా కురసావా 1950లో తీశాడు. అందులో ఏంటంటే జనరల్గా మనం ఒక ఫ్లాష్ బ్యాక్ అంటేనే ట్రూత్ని రివీల్ చేస్తాం అనేది మనందరికీ తెలుసు. ఫ్లాష్ బ్యాక్ ఎవరైనా చెప్తుంటే మనం ఇప్పుడు ట్రూత్ని చూస్తాం, ట్రూత్ని రివీల్ చేస్తాం అనేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ ఆల్సో డిసెప్టివ్, ఫాల్స్. సో ఫ్లాష్ బ్యాక్ చెప్తే నిజమని నమ్మాల్సిన అవసరం లేదు. అలాంటి అన్రిలయబుల్ ఫ్లాష్ బ్యాక్ని రోషమాన్ ఎఫెక్ట్ అంటారు. అది చాలా సినిమాల్లో ఇంగ్లీష్లో వాడారు, తెలుగులో తక్కువ. ఆ టెక్నిక్ కూడా కార్తిక్ గారు యూజ్ చేశారు. అది కూడా వండర్ఫుల్ ఉంది. తర్వాత మూడోది పేస్ ఆఫ్ ద ఫిలిం, అంటే నడక. ఒక డైరెక్టర్గా ఎక్కడ క్రాలింగ్ అంటే దోగాడించాలి, ఎక్కడ నడిపించాలి, ఎక్కడ పరిగెత్తించాలో కార్తిక్ గారికి బ్రహ్మాండంగా తెలుసని ఈ సినిమా చూసి నాకు అర్థమైంది. నాకు అంటే ఒక పేస్ని ఎక్కడ స్లోగా తీసుకెళ్ళాలి, ఎక్కడ పరిగెత్తించాలి. ఇంటర్వెల్ వరకు ఆయన ఒక పేస్ని తీసుకున్నాడు, ఇంటర్వెల్ తర్వాత పేస్ చేంజ్ అయిపోతుంది.
అంటే నెరేటివ్ చెప్పే మెథడ్ని వండర్ఫుల్గా ఆయన తీసుకొని వెళ్ళాడు. సో నాకు అన్నిటికంటే నచ్చింది ఒక స్క్రీన్ రైటర్గా కార్తిక్ గారు వర్క్ చాలా నచ్చింది. తర్వాత యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఉదయ్ గారి సినిమాలు నేను 2 చూశాను. ఈ సినిమాలో అంటే కార్తిక్ గారి ఒక విజన్ ఉంది కదా, ఇందాక చెప్పిన డిసెప్టివ్, దానికి వండర్ఫుల్గా సూట్ అయ్యారు ఆయన. అంటే చాలామంది యాక్ట్ చేయడం సులభం, యాక్ట్ చేయకుండా ఉండడం కష్టం యాక్టర్కి. అంటే రిస్ట్రైన్ ఉండాలి, యాక్ట్ చేస్తున్నట్టు కనబడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నట్టు యాక్ట్ చేయకూడదు, నడవాలి. సో అది బ్రహ్మాండంగా చేశారు ఈయన. అందువల్ల కూడా ఆయన యాక్టింగ్ వలన ఈయన స్క్రీన్ ప్లే ఎన్హాన్స్ అయింది. చాలామంది యాక్టింగ్లో దొరికిపోతారు, అంటే ప్రిడిక్ట్ చేసేస్తాం, వీడేదో దొంగగా ఉన్నాడురా, వీడేదో చేయబోతున్నాడని. అది ఏమాత్రం ప్రిడిక్ట్ చేయలేకపోయాను. సో ఐ కంగ్రాచ్యులేట్ యు సార్. తర్వాత ఒక డైరెక్టర్ విజన్ని కెమెరామెన్, ఇది మనకు అందరూ తెలిసిందే, ఇది బిగ్ బడ్జెట్ కాదు, నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ ఇచ్చిండ్రు కెమెరామెన్ గారికి, సిద్ధార్థ గారికి. కానీ ఆయన ఉన్న దాంట్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్స్టీరియర్ షాట్లు వండర్ఫుల్గా తీశారు. అంటే లొకేషన్ని నెరేటివ్లో పార్ట్ చేయడం అనే టెక్నిక్ చాలా వండర్ఫుల్గా చేశారు. అంటే మనం ఏదో బీటీ చూస్తున్నట్టు ఉండదు, అది పార్ట్ అయింది మొత్తం నెరేటివ్లోకి. అది ఈ సాంగ్ ఇందాక చూశారు కదా, ఆ సాంగ్లో థీమేటిక్ సాంగ్ ఇది, ఆ సాంగ్లో కూడా దాన్ని మెర్జి చేయగలిగారు. అట్లాగే ఇంటీరియర్స్ తీసేటప్పుడు ఇది ఒక బ్లాక్ కామెడీ కాబట్టి లైటింగు, ఫ్రేమింగు, సెలక్షన్ ఆఫ్ షార్ట్స్ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంది కెమెరాకి. అంటే ఒక ఫిల్మ్ నాయరిష్ అంటాం, ఆ ఫిల్మ్ నాయరిష్ ఫీల్ కెమెరా వల్ల వచ్చింది. రోషన్ గారు మీరు ఆల్రెడీ సాంగ్ చూశారు, ఇది కానీ కారాగారం కానీ వండర్ఫుల్ ఉన్నాయి. అట్లాగే మ్యూజిక్ మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోరు అండర్లైన్ ద ఎమోషన్ అంటారు, ఒక ఎమోషన్ని అది అండర్లైన్ చేస్తుంది. అంటే ఏడుస్తుంటే మ్యూజిక్ ఏడుస్తుంది, నవ్వుతుంటే మ్యూజిక్ నవ్వుతుంది, వాళ్ళు తక్కువ ఎమోట్ చేస్తుంటే మ్యూజిక్ ఒక్కోసారి ఎక్కువ ఎమోట్ చేస్తుంది. అది కాకుండా అంతే, అది కూడా అవసరమే కొంతవరకు. అది కాకుండా ఓన్ ఇంటర్ప్రిటేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో రోషన్ గారు చేశారు. అది కూడా నేను జనరల్గా ఇళయరాజా నాకు అందుకే ఇష్టం. ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇట్ ఇంటర్ప్రిట్స్ ద ఎమోషన్. అక్కడ మనకు ఒక కంటికి కనిపిస్తుంటే ఆయన మ్యూజిక్ ఒక ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటుంది. అది రోషన్ గారు చేయగలిగారు సక్సెస్ఫుల్గా. ఇంకా ఎడిటింగ్ కూడా నాకు ఇష్టమైన ఇది గమనిస్తుంటాను. డైరెక్టర్స్ విజన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఫస్ట్ ఫేస్కి తగినట్టు ఎడిట్ చేయడం, ఎమోషన్ని క్యారీ చేయడం. వాల్టర్ మర్చ్ అని హాలీవుడ్ గాడ్ ఫాదర్ ఎడిటర్, ఆయన ఒక మాట అంటాడు, ఏంటంటే కట్ ఎక్కడ చేయాలి, దేన్ని దృష్టిలో పెట్టుకొని కట్ చేయాలంటే 51% ఎమోషన్ని దృష్టిలో పెట్టుకొని కట్ చేయమని చెప్తాడు. రూల్ ఆఫ్ 6 అంటాడు ఆయన పుస్తకంలో. సో అది నాకు ఈయన పర్ఫెక్ట్ ఎమోషన్ని పెట్టుకొని ఫేస్కి తగినట్టు కట్ చేయడం. సెకండ్ హాఫ్ ఆ రేసీనెస్ ఎందుకు వచ్చింది, రేసీ ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఎడిటింగ్ అండ్ ఇన్విజిబుల్ ఎడిటింగ్ అంటాం, ఎడిటర్ కనబడ్డు. అది కెమెరాలో కూడా ఇన్విజిబుల్ కెమెరా వర్క్, ఇన్విజిబుల్ ఎడిటింగ్ వర్క్ కనబడింది. సో ఇలాగ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ రైటింగ్, మిగతా కెమెరా వర్క్, యాక్టింగ్, మ్యూజిక్, ఇవన్నీ పర్ఫెక్ట్ బ్లెండ్ సెట్ అయింది సినిమాకి. సో మనం ఒక థ్రిల్తో, ఒక సర్ప్రైజ్తో, ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా చూసిన వాళ్ళు బయటకు వస్తారు. ఇది కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేయొద్దని అంటున్నాను. ఇది తెలుగు సినిమాలో ఖచ్చితంగా ఒక మైలురాయి థ్రిల్లర్ అవుతుంది. థ్రిల్లర్ జానరాలో బ్లాక్ దీంట్లో ఖచ్చితంగా ఇది మైలురాయి థ్రిల్లర్ అవుతుంది. నేను 100 థ్రిల్లర్లు చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. మళ్ళీ నేను సక్సెస్ మీట్లో కూడా నన్ను పిలవాలని మౌలి గారిని అడుగుతున్నాను, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. బాలాజీ గారు మీరు మాట్లాడుతుంటే మాత్రం ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆ లెక్చరర్స్ చెప్పే క్లాస్ లాగా ఉంది. సార్ 1 సెకండ్, మీ ఇద్దరికి మన వర్లు గారి చేతుల మీదుగా స్మాల్ బొకే ప్రెజెంటేషన్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే.
డైరెక్టర్స్ భాషలో, యాక్టర్ భాషలో, మొత్తం అన్ని మ్యూజిక్ డైరెక్టర్ భాషలో టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇవాళ బాలాజీ గారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ రామరాజ్ గారు ఫర్ బీయింగ్ హియర్. Big C and KLM presents Kshanekshanam pre-release event powered by Green Metro, Suture India, Priya Gold, associate sponsor Vijeta Supermarket, Ushodaya Supermarket, media partner Brochil, Music on Aditya Music, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agents. Next mana pre-release event lo Vedik మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము మన ఎడిటర్ గోవింద్ గారిని. గోవింద్ గారు, can we have you on stage please? సో ప్లీజ్ వెల్కమ్. అలాగే డిఓపి సిద్ధార్థ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ వెల్కమ్. సో February 26th సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఎస్. సో మీరు ఆ సినిమాతో అంటే మాకు కాసేపు చూస్తేనే కొంచెం అలా అయింది. ఓవరాల్గా మూవీ మీరు ట్రావెల్ చేశారు, ద థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మాకంటే ఫస్ట్ మీరు చూసారు మీ కెమెరా కళ్ళతోటి. సో హౌ ఇట్ ఈస్ అండ్ ఎలా ఉండబోతోంది? ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు అండ్ అందరికీ నమస్కారం. వీ ట్రైడ్ దిస్ ఫిల్మ్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ అప్రోచ్. చాలా కొత్తగా ట్రై చేసాము టు మేక్ ఇట్ వెరీ సర్రియల్. ఫస్ట్లీ గివింగ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ థ్యాంక్ కార్తిక్ అండ్ మై ప్రొడ్యూసర్స్. Thank you, Uday. This has been a wonderful journey. Thank you, Jia. This is a wonderful journey. ఈ సినిమాలోకి వస్తే చాలా మటుకు వీ ట్రైడ్ ఇన్ హార్బర్, వీ ట్రైడ్ ఇన్ హైదరాబాద్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్. చూడటానికి మాత్రం కొంచెం వెరైటీ అన్ను వింతగా ఉంటుంది, బట్ యా సినిమా మాత్రం చాలా బాగుంటుంది. రోషన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ వండర్ఫుల్ మ్యూజిక్. వి ఓ యూ. యా అంతే అండి, నాట్ మచ్ టు సే. థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. యా గోవింద్ గారు. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ అండి. నమస్కారం సార్, సిరివెన్నెల గారు, అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా స్క్రీన్ ప్లే బాగుంటే ఎడిటింగ్ బాగుంటుందండి ఆబ్వియస్లీ. దానికి మంచి స్క్రీన్ ప్లే ఇచ్చిన కార్తిక్కి, ఆపర్చునిటీ ఇచ్చిన వర్లు గారు అండ్ మౌలి గారికి చాలా థ్యాంక్స్ అండి. సినిమా ఫైనల్గా చాలా బాగా వచ్చింది. రేపు 26th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరు చూసి మా టీం అందరినీ విష్ చేయాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, అంటే ఈ కోవిడ్ తర్వాత తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ కూడా కొంచెం మారింది అనుకుంటా అండి. కొంచెం వాళ్ళ సినిమాని చూసే విధానం కూడా కొంచెం మారింది. డెఫినెట్గా ఇట్స్ లైక్ చిన్న సినిమానా, పెద్ద సినిమానా, స్టార్ హీరోవా, మామూలు హీరోవా కాకుండా కథ బాగుంది అంటే ఖచ్చితంగా దాన్ని హిట్ చేస్తున్నారు డెఫినెట్గా. సో ఇలాంటి గుడ్ టైంలో, గుడ్ వైబ్స్ ఉన్న టైంలో క్షణక్షణం అంటూ February 26th మన ముందుకు రాబోతున్నారు. ద హోల్ టీమ్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. వాట్ నాట్, రీసెంట్గా ఆర్టిస్ట్గా కూడా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తారు, ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఫ్యాన్స్కి టచ్లో ఉంటూ ఉంటారు. రఘు కుంచే గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ ఆయన చేయడం జరిగింది. అదేమిటి అని అడిగితే డైరెక్టర్ చెప్పట్లేదు, ప్రొడ్యూసర్ గారు చెప్పట్లేదు. రఘు కుంచే గారు అన్నా కొంచెం రివీల్ చేస్తారేమో చూద్దాం. నాకు కూడా తెలియట్లేదు ఏంటో. అవునా? అంత కార్తిక్ గారు ఆయన బిజీగా ఉన్నారు. రఘు గారు వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ వర్లు గారు టు ఇన్వైట్ రఘు కుంచే గారు ప్లీజ్. రఘు గారు, మీరు మాట్లాడే ముందు యాక్చువల్లీ రోషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన 2 పాటలు ఆల్రెడీ లాంచ్ చేసాం, ఇంకొన్ని పాటలు ఉన్నాయి. సో నెక్స్ట్ సాంగ్, ద థర్డ్ సాంగ్ మీరు లాంచ్ చేయాలి మీ చేతుల మీదుగా. సో ప్లీజ్ వి రిక్వెస్ట్ యూ టు డూ ద ఆనర్. సో థర్డ్ సాంగ్ లాంచ్. అండ్ ఎస్, మ్యూజిక్ డైరెక్షన్ బై రోషన్ సాలూర్ గారు అగైన్. రఘు గారు ప్లీజ్. రోషన్, చాలా సాహసం చేసావు, పోయిపోయి తాతగారికి వేసావు. వాళ్ళ తాతగారు వెసరేశ్వర గారు సాంగ్ అది. దాన్ని ఈ జనరేషన్ తగ్గట్టుగా చేసిన విధానం చాలా బాగుంది. ముందుగా అందరికీ నమస్కారం అండి. వేదిక ముందు ఉన్నటువంటి సరస్వతులు, మా సీతారాం శాస్త్రి గారు, మా అన్నయ్య శ్రీ కోటి గారు, అలాగే ఇచ్చేసిన అతిథులందరికీ, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ కార్తిక్.
ఈ క్యారెక్టర్కి నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ అంటారు ఎప్పుడైనా కానీ, ఒక ఆర్టిస్ట్కి స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఎలివేట్ అవ్వాలంటే దానికి ముఖ్యమైన వ్యక్తి డిఓపి సిద్. డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను, నన్ను చాలా స్టైలిష్గా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోవింద్ గారు ఆల్ ద బెస్ట్ అండి. అండ్ హీరో హీరోయిన్స్ ఉదయ్ అండ్ జియా అండ్ ఇంకొక అమ్మాయి రాలేదు కీర్తి, సో వాళ్ళిద్దరు కూడా ఆల్ ద బెస్ట్ అండి. అండ్ యా 26th వస్తున్నటువంటి ఈ సినిమాలో మా కోటి అన్నయ్య గారు కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు, అలాగే నేను కూడా చేశాను. అండ్ రోషన్ ఎక్కడ వాళ్ళ డాడీ ఛాయలేమి తన సంగీతంలో కనపడకుండా తనకంటూ ఒక కొత్త సౌండ్ క్రియేట్ చేసుకున్నాడు. నేను ఆల్మోస్ట్ 3 పాటలు చూశాను, నేను 3 వేటికవే వేరియేషన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశాడు. అండ్ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎందుకంటే సినిమా ఇంకా చూడలేదు. బట్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ రోషన్. అండ్ నిర్మాత గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రఘు గారు ఎలాగో గుర్తు చేశారు వాళ్ళ తాతగారిని, ఆ పాట ఒరిజినల్ వెర్షన్ 2 లైన్లు హమ్ చేయొచ్చు కదా. నీవు లేక వీణ పలకలేనన్నది, నీవు రాక రాధా నాన నాన నాన. థ్యాంక్ యూ. Thank you so much. Thank you. So next I invite on stage Akella Raghavendra Rao garu, specially మన హీరో గారిని విష్ చేయడానికి ఇవాళ ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఎడ్యుకేషనలిస్ట్ ఆకెళ్ళ రాఘవేంద్ర రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ వర్లు గారు టు ఇన్వైట్ రాఘవేంద్ర రావు గారు ప్లీజ్. సినిమా ఫంక్షన్లకి చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు వీళ్ళు రావడం కామన్, కానీ ఈ సినిమా ఫంక్షన్కి ఏమిటో చాలామంది ఎడ్యుకేషనలిస్టులు వచ్చారు. సో దట్ షోస్ వాట్ ఈస్ చందు గారు అనేది. సో ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కారణం, దాదాపు దేశానికి ఒక 350 మందిని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లను నేను ఇచ్చాను అంటే కారణం, దాదాపు ఒక 50,000 మందికి పైగా స్టూడెంట్స్ అనండి, యూత్ అనండి, పేరెంట్స్ అనండి మోటివేట్ చేశానంటే కారణం నా గురువు గారైన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అందునే మా అమ్మాయి పేరు కూడా సిరివెన్నెల. ఆయన ముందు మాట్లాడడం అనేది నిజంగా నాకు సాహసం. 2 నిమిషాలు మాట్లాడతాను. అందులో ఒకటి, నాకు దాదాపు 20 ఏళ్ళుగా పరిచయం ఉన్న, మాతో పాటు ఇంగ్లీష్ అనండి లేదా వ్యక్తిత్వ వికాసం అనండి ఇచ్చే నా మిత్రులు వర్లు గారు దీనికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కావడం. ఇక 2వ కారణం, అరవింద్ గారికి ఆహ్వానం పలుకుతూ. వెల్కమ్ అరవింద్ గారు. సో ఇవాళ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చేసిన అల్లు అరవింద్ గారికి మరొకసారి ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్. మంచి సినిమా ఎక్కడున్నా దాన్ని ప్రోత్సహించడానికి అల్లు అరవింద్ గారు ఎప్పుడూ ముందుంటారు. అండ్ ఆయన ఇవాళ ఇక్కడ ఉన్నారు అంటే ఈ సినిమా ఇక మన హిట్ అని డిసైడ్ అయిపోవచ్చు. వెల్కమ్ సార్ వన్స్ అగైన్ అల్లు అరవింద్ గారు. సభలోకి ఇప్పుడే వచ్చిన అల్లు అరవింద్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, 2 నిమిషాలండి. ఒకటేమో నా మిత్రులు వర్లు గారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవ్వడం హ్యాట్స్ ఆఫ్ అండి. విద్యారంగంలోంచనండి, వ్యక్తిత్వ వికాస రంగంలోంచనండి ఇందులోకి వస్తున్నప్పుడు మంచి సినిమాలు తీయడానికి మీకు ఒక అవకాశం దక్కింది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇక 2 కార్తిక్.
మా ఇంటి దగ్గర దాదాపు 10 సంవత్సరాల కిందట మా ఇంటి దగ్గర ఉండేవాడు. నేను అప్పట్లో సినిమాలకి వర్క్ చేసేటప్పుడు జీనియస్, కృష్ణం మందే, జగద్గురం, గమ్యము, వేదము లాంటి సినిమాలకి వర్క్ చేస్తూ ఉన్న రోజుల్లో నా దగ్గర అతను ఒక చిన్నపాటి అక్షరం నేర్చుకున్న వ్యక్తిగా, ఇవాళ మన కడుపున పుట్టిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మహోన్నత వ్యక్తి అయితే ఎంత ఆనందం కలుగుతుందో కార్తీక్ కూడా అంతే. కానీ ఈ మొత్తం అంతా ఇందాక నుంచి నేను చూస్తున్నాను, బ్లాక్ కామెడీ డ్రామా అని వస్తుంది. యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు వచ్చి ఉండవచ్చు, హారర్ కామెడీలు వచ్చి ఉండవచ్చు, సీరియస్ కామెడీలు వచ్చి ఉండవచ్చు, బ్లూ కామెడీలు కూడా వచ్చి ఉండవచ్చు, వైట్ కామెడీ కూడా ఒకటి ఉంది, అది కూడా వచ్చి ఉండవచ్చు. కానీ బ్లాక్ కామెడీ బహుశా కార్తీక్ నువ్వు ఒక్కడవే టచ్ చేసావేమో అనిపిస్తోంది నాకు. బ్లాక్ కామెడీ తీయాలి అంటే కొత్త దర్శకుడికి కొంచెం కష్టం. ఎంత బాగా తీసాడో మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, సినిమా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలాంటి కుర్రాళ్ళు ముందు ముందు మరించి సినిమాలు తీయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా గురువు గారు సీతారాం శాస్త్రి గారికి మరొకరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మనం మూవీస్ అనేటువంటి బ్యానర్పై మొట్టమొదటిసారిగా క్షణక్షణం అనే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు ఆన్ February 26. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము రోషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా రాబోతున్న మరొక పాటని లాంచ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ BVS రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ రైటర్, డైరెక్టర్, ఇటీవలే క్రాక్ సినిమాతో ఆర్టిస్ట్గా కూడా మారారు BVS రవి గారు. సార్ వెల్కమ్. అండ్ ఐ రిక్వెస్ట్ ఆ ప్రొడ్యూసర్ వర్లు గారు టు ఇన్వైట్ BVS రవి గారు ప్లీజ్. ఫోర్త్ సాంగ్ లాంచ్. బిఫోర్ యూ స్పీక్ ఒక క్వశ్చన్ రవి గారు, రైటర్గా చేశారు, డైరెక్షన్ చేశారు, ఆర్టిస్ట్గా చేశారు, ఏది బాగుంది, ఏది కంఫర్టబుల్గా ఉంది? జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే రైటర్గానే ఉంటుందమ్మా, ఎందుకంటే బుర్రతో పని కాబట్టి. యాక్టర్గా అంటే నిజంగా సక్సెస్ఫుల్ యాక్టర్ అయితే 10 సంవత్సరాలు సంపాదించిన 1 సంవత్సరం సంపాదించవచ్చు. ఓకే, లెక్కలు చెప్పేస్తున్నారేనా? ఓకే సార్ ప్లీజ్. అందరికి నమస్కారం. పూజ్యులు పెద్దలు అరవింద్ గారికి, శాస్త్రి గారికి, కోటి గారికి నమస్కారం, రాజేంద్ర కుమార్ గారికి నమస్తే అండి. రోషన్ గురించి చెప్పాలనుకున్నాను. మొదట నేను రాజకోటి గారి సంగీతానికి చాలా పెద్ద ఫేవరెట్ని. చాలా గొప్ప గొప్ప సినిమాలు, శత్రువు కానీ నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్ అవి. ఆ కటింగు, ఆ చివరికి వచ్చే తీరిక, రాజా విక్రమార్క లాంటి సినిమాలు చాలా వినూత్నంగాను యూనిక్గా నిలిచిపోయే పాటలు అవి. అలాంటి సంగీత దర్శకుడికి వారసుడిగా వచ్చిన రోషన్కి నా బెస్ట్ విషెస్. ఆల్ ది బెస్ట్ రోషన్. ఐ వుడ్ లైక్ టు సీ యూ మోర్ సక్సెస్ఫుల్ దెన్ యువర్ ఫాదర్. ఇట్స్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫాదర్. అలాగే వర్లు గారు, చంద్రమౌళి గారు చాలా సినిమా మీద ప్రేమతో సినిమా చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. హీరో ఉదయ్, జియా శర్మ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ద డైరెక్టర్ కార్తిక్, వీళ్ళందరూ మంచి సక్సెస్ చేయాలని, మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి గారు. Big C KLM presents Kshanakshana pre-release event powered by Green Metro, Suchir India, Priya Gold, associate sponsors Vijeta Supermarket, Ushadaya Supermarket, media partner Brochill, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. So next ఈ వేదికపై ఇన్వైట్ చేసేద్దాము ఇవాల్టి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన అల్లు అరవింద్ గారిని. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మంచి సినిమా ఎక్కడుంటే అక్కడ అల్లు అరవింద్ గారు ఉంటూనే ఉంటారు. అండ్ గీతా ఆర్ట్స్లో ఎన్నో 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 సినిమాలు మనకు అందించారు. అండ్ గీతా ఆర్ట్స్ ఆధ్వర్యంలో GA2 అంటూ ఇంకా మంచి మంచి సినిమాలు మన ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ హియర్ వీ హ్యావ్ టుడే అల్లు అరవింద్ గారు. సార్ వెల్కమ్. బా సార్ మైక్ సారే తెచ్చుకున్నారు. ఓకే
ఇద్దరు ప్రొడ్యూసర్లు డీప్ డిస్కషన్లో ఉన్నారు. నేను ముట్టుకునే ధైర్యం కూడా చేయట్లేదు సార్, అందుకే. అందరికీ నమస్కారం. యా. జనరల్గా చీఫ్ గెస్ట్గా కానీ వచ్చిన నాలాంటి వాళ్ళని కొంచెం చివరికి పిలుస్తారు. నేను వారిని ఒక రిక్వెస్ట్ చేశాను. నేను ఈ పాండమిక్ గురించి కొద్దిగా భయం ఎక్కువ పడుతున్నాను నేను, అందువల్ల ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్తాను అన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు మార్చుకుని నేను వచ్చింది మెయిన్గా గురువు గారు, మన ఉదయ్ వీళ్ళ గురించి వచ్చి వీళ్ళందరూ లేకుండా ఒక ఫోటోగ్రాఫ్ లేకుండా నేను తిరిగి తొందరగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని అనిపించి నేను వారందరితో పాటు వచ్చినప్పుడు మాట్లాడతాను. అందువల్ల కార్యక్రమం మీరు యథావిధిగా కానించండి. నేను కాసేపు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వావ్, సచ్ ఎ స్వీట్ జెస్టర్. థ్యాంక్ యూ అరవింద్ గారు. ఈఎస్, మరి క్షణక్షణం ప్రీ రిలీజ్ వేదిక పైకి నెక్స్ట్ ఇన్వైట్ చేద్దాము కోటి గారిని. సార్ ప్లీజ్ వెల్కమ్. ఇప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్గా, జడ్జ్గా మాత్రమే తెలుసు కోటి గారు మనకి, కానీ ఫస్ట్ టైం క్షణక్షణం సినిమా ద్వారా ఆర్టిస్ట్గా కూడా పరిచయం అవబోతున్నారు. సో వెల్కమ్ టు ద ఆర్టిస్ట్ గ్రూప్. ఐ రిక్వెస్ట్ అవర్ ప్రొడ్యూసర్ టు ఇన్వైట్ కోటి గారు. వాళ్ళ అబ్బాయి సంగీత దర్శకత్వంలో ఆయన నటులుగా మనకి పరిచయం కాబోతున్నారు ఈ క్షణక్షణం సినిమా ద్వారా. సార్. అందరికీ నమస్కారం అండి. కోటిగా అందరికీ పరిచితుండే. ఫస్ట్ టైం నేను క్యారెక్టర్ చేయటం నాకు నిజంగా ఒక నమ్మకం వచ్చిందనమాట. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ నమ్మకాన్ని నాకు నా డైరెక్టర్ కార్తీక్ అండ్ ఉదయ్ వాళ్ళిద్దరూ మా రోషన్కి చెప్పి, డాడీ ఎలా నువ్వు క్యారెక్టర్ చేయాలి అన్నారు. నేను పెద్ద నటుడిని కాదు, నన్ను ఎందుకు పిలిచారండి, లేదు ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి అన్నట్టు అనేసరికి, సరే యాక్టింగ్ అనేది మనకు తెలియదు. నాకు ఒకటే ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏంటంటే, నాకు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు, నువ్వు ఇంతకాలం మ్యూజిక్ చేసావు, ఓకే, నటుడిగా కూడా నువ్వు వస్తే చాలా ఎంజాయ్ చేస్తావు, నువ్వు అంత హ్యాపీగా ఉంటుంది, ఎన్నో ఎన్నో నేర్చుకోవచ్చు నువ్వు అన్నట్టు నా మెగాస్టార్ గారు చెప్పేసరికి ఒక ధైర్యం వచ్చింది నాకు నిజంగా. అంటే ఇప్పుడు కూడా నా మ్యూజిక్ ఆల్వేస్ నా దగ్గరే ఉంది. నా మ్యూజిక్ ఇవన్నీ చూస్తూ ఉంటే, రోషన్ ఇటువంటి యంగ్స్టర్స్ని చూస్తుంటే, ఇటువంటి సినిమాలు మనకెందుకు రావు, అసలు మనకు కుమ్మేస్తాం కదా మ్యూజిక్, రాదండి. ముందు బిగినింగ్ డేస్లో నేను రాజ్ అయితే ఎంతో వెరైటీ ఆఫ్ మ్యూజిక్స్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ కానీ కొత్త రకమైన మ్యూజిక్ అంతా ఇంట్రొడ్యూస్ చేసేవాడు. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడంతా ఒక ఫార్ములా ఫిలిమ్స్, ఫార్ములా డైరెక్టర్స్, వాళ్ళకి ఒక కొత్త రకం ఇస్తే భయపడేవాళ్ళు. ఎంతైనా ఒక సాంగ్ హిట్ సాంగ్ ఉందనుకోండి, ఆ హిట్ సాంగ్ ఇప్పుడు ఎముడుకు మొగుళ్ళు చేసిన సాంగ్ ఇప్పుడు బాణజల్లు ఉందనుకోండి, అదే టైప్లో ఒక 4-5 సార్లు చేయమంటారు. ఇలాగా మా మ్యూజిక్ కొద్దిగా కమర్షియలైజ్ అయిపోయి కొంచెం స్టాండర్డ్స్ అక్కడే ఉండిపోయింది. లేకపోతే ఇంకా ఎంతో వరల్డ్ స్టాండర్డ్ లెవెల్లో నేను రాజ్ ట్రై చేసిన మ్యూజిక్స్ బయటికి రాలేదు. సో దట్ ఈస్, అది టైం అంతే, ఎవరెవరు రావాలో అది వాళ్ళ అదృష్టం బట్టి ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ డిప్రెస్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మేము ఎంతెంత చేయాలో నేను రాజ్ కానీ యాజ్ ఎ కోటిగా కూడా నేను మ్యూజిక్లో చాలా మ్యాక్సిమం చేశాను. మ్యూజిక్ ఆల్వేస్ దేర్, బట్ ఒక క్యారెక్టర్గా నాకు మంచి క్యారెక్టర్ని, ఒక లాయర్ మెయిన్ ఫిలింకి మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ నాతో చేయటం నాకు చాలా ఆనందం వేసింది. నేను యాక్టింగ్ చేసినట్టు చేయలేదు, చాలా న్యాచురల్గా. డైరెక్టర్ అయితే నేను, సార్ మీరు న్యాచురల్గా చేయండి సార్, మీరు అలా, నాకు భయం వేసింది అసలు డైలాగ్స్ ఇలా ఎక్కువగా ఉంటాయేమో మన, కానీ చాలా నాతో న్యాచురల్గా చేయించి ఆ క్యారెక్టర్ కూడా బాగా అందరూ యాక్సెప్ట్ చేశారు. ముఖ్యంగా ఆడియన్స్, ఒకవేళ మీకు నచ్చితే మటుకు డెఫినెట్గా ఫర్దర్గా ఫిలిమ్స్లో కూడా నేను చేస్తాను, లేదంటే ఈ సినిమాతో ఆపేస్తాను అంతే. సో అంటే అది అది సక్సెస్ని బట్టి ఉంటుంది. బట్ నో డౌట్ క్షణం డెఫినెట్గా చాలా మంచి సినిమా. ఒక న్యూ అంటే ఆ లైనే చాలా కొత్తగా ఉంటుంది. సో నాకు చాలా కాన్ఫిడెన్స్. ముఖ్యంగా రోషన్ మ్యూజిక్ మటుకు
నాకు అప్పుడప్పుడు వినిపించేవాడు పాటలు, నేను ఊరికే వినేవాడిని. బట్ విజువల్స్ చూస్తుంటే చాలా చక్కగా ఉన్నాయి అన్ని పాటలు, బాగా హాంటింగ్గా బాగా క్యాచీగాను ఉంది అన్నమాట. సో ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి అల్లు అరవింద్ గారికి, వారితో ఎన్నో సినిమాలు, ఎన్నో మమ్మల్ని కూడా ఎంతో ఎంకరేజ్ చేసేవారు, రాజుని నన్ను కూడా. ఆయన ఎప్పుడు యంగ్స్టర్స్ని, మంచి టాలెంట్ ఉన్న ఎనీ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసే గుణం మా అల్లు అరవింద్ గారిది. సో వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ ఉదయ్, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ యూ మ్యాన్. ఎంత చక్కగా నా బిడ్డలకు రోషన్ లాగే అనమాట. సెట్స్లో నన్ను ఎంతో చక్కగా చూసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా గురించి నాకు కరెక్ట్గా తెలియదు, ఇప్పుడే ఇందాకే విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఐ వాంట్ హీస్ బ్లెస్సింగ్స్ ఆల్సో. డెఫినెట్గా ఐ విల్ కమ్ అండ్ మీట్ డాడీ ఆల్సో. సో వెరీ హ్యాపీ సార్. అందరూ వచ్చిన టెక్నీషియన్స్ అందరికీను నా వంతు అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. క్షణం మటుకు అందరూ చూడండి, డెఫినెట్గా చాలా మంచి చిత్రం అది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కోటి గారు, ఒక్క నిమిషం, ఒక చిన్న సర్ప్రైజ్. రోషన్ గారు, ప్లీజ్ కెన్ యూ జాయిన్ విత్ అస్ ఆన్ స్టేజ్ ఒక్కసారి. సో కొడుకు చేసినటువంటి ఒక పాటని ఆ ఫాదర్ లాంచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. దట్ వాట్ వీ థాట్. సో ప్లీజ్ జాయిన్. సో రోషన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఇంకొక సాంగ్ మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంది సార్, ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. సో అది మీ చేతుల మీదుగా ఇవాళ లాంచ్ చేయాలి. సో ప్లీజ్. క్షణం క్షణం సాంగ్ నెంబర్ 5. ఎస్, లాంచ్. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి మర్చిపోయాను, మా సీతారామ శాస్త్రి గారు. మా దగ్గర రామకోటి అని పేరు. అన్ని సెన్సేషనల్ హిట్ సాంగ్స్ మా దగ్గర కాంబినేషన్లో ఎన్నో సాంగ్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ శాస్త్రి గారు కలిసి. సో ఈ నెల 26న విడుదలవుతున్న క్షణం చిత్రాన్ని అందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మిమ్మల్ని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద యూనిట్ మెంబర్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. సో తర్వాత వేదికపైకి ఆహ్వానించేద్దాము లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, స్వర్గీయ వేటూరి సుందరరామూర్తి గారి శిష్యులు ధర్మతేజ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ధర్మతేజ గారు, ప్లీజ్ వెల్కమ్. సో ఒక స్పెషల్ మెసేజ్ ఆయన ఈ టీమ్కి కన్వే చేయాలనుకుంటున్నారు, ఆయన బెస్ట్ విషెస్ తెలియజేయాలనుకుంటున్నారు. వెల్కమ్. A few words, please. శ్రీరామ్. వేదిక ముందున్న ఇండస్ట్రీ పెద్దలు అరవింద్ గారు, గురుతుల్యులు శ్రీ సీతారామ శాస్త్రి గారు, మాకు సోదర సమానులు రాజేంద్ర కుమార్ గారు, హీరో ఉదయ్, మా శ్రీరామ్ సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. క్షణం అనే టైటిల్ 2 క్షణాలు చూపిస్తుంది. క్షణం. అలాగే ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరు మెడికల్ డాక్టర్లు కాదు, డాక్టర్ వర్లు, డాక్టర్ చంద్రమౌళి. ఇద్దరు ఈ కోవిడ్ టైంలో ఒక వ్యాక్సినేషన్ లేకుండా సినిమా ఇది. సో ఓ మంచి సినిమా మనందరికీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా నన్ను పిలిచినాక చాలా ఆనందంగా ఉంది. ఉదయ్కి ఇది 3వ సినిమా, తన 2వ సినిమా మిస్ మ్యాచ్కి ఓ మంచి సాంగ్ నా చేత రాయించారు. కన్నాలే కలలెన్నో. నేను కూడా కలగంటున్నాను, అది నిజమవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అందరి కోరిక అదే. ఎందుకంటే మనందరం ఒక సర్వేలెన్స్లో ఉన్నాము. ఆ సర్వేలెన్స్ ఏంటంటే శ్రీరామ్ సార్ సర్వేలెన్స్. మా గురుగారు సుందరరామూర్తి గారు రాసిన ఒక్క పాటలో 2 లైన్స్ చెప్పి ఎందుకు ఆ సర్వేలెన్స్ అంటే, ఆ శ్రీరామ్ అనే మాటే కరకు బోయని ఆది కవిగా మార్చిన పేరు, గరల కంఠుని నోట తరలి వచ్చిన పేరు, శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు, హనుమ ఎదలో భక్తి ఇనుబడించిన పేరు అని రాశారు. సో ఆ శ్రీరామ్ సారి సర్వేలెన్స్లో ఉన్న మనందరికీ ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇక నెక్స్ట్ ఒక స్పెషల్ పర్సన్ ఏవి అండి, 16 ఏళ్లకే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.
మీ గురించే. ఎంఏ సోషియాలజీ, అష్టావధానం, డిజిటల్ అష్టావధానం. సో ఇన్ని చేసి ఆర్టిస్ట్ అవ్వాలనేటువంటి ఒక ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చి, అండ్ హీ ట్రైడ్ ఫస్ట్ 2 ఫిలిమ్స్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకొని, అండ్ ఇప్పుడు క్షణక్షణం అంటూ ఫిబ్రవరి 26వ తారీఖున మన ముందుకు రాబోతున్నారు. విహాతంగా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఉదయ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ క్షణక్షణం కాస్ట్ అండ్ క్రూ వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. స్టార్టింగ్ విత్ ప్రొడ్యూసర్ వర్లు గారు. సో ప్లీజ్ వెల్కమ్. అలాగే రిక్వెస్ట్ రఘు కుంచే గారు టు ప్లీజ్ జాయిన్ అస్. గోవింద్ గారు, సిద్ధార్థ్ గారు, సో ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే డైరెక్టర్ కార్తికేయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కోటి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్. మ్యూజిక్ డైరెక్టర్ రోషన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. And I request Jia Sharma to please welcome onto the stage. Please welcome. ఉదయ్ గారు, మీరు దగ్గరుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని అలాగే అల్లు అరవింద్ గారిని ఇద్దరిని చెరోవైపు పట్టుకుని వేదిక మీదకి తీసుకోవాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. బికాస్ ద టూ స్పెషల్ గెస్ట్స్ ఇవాళ మన ఈవెంట్లో, ఒకళ్ళు ముఖ్య అతిథి అల్లు అరవింద్ గారు అండ్ అలాగే ఆత్మీయ అతిథి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో వాళ్ళిద్దరితో కలిసి రిక్వెస్ట్ ఉదయ్ గారు టు ప్లీజ్ జాయిన్ ఆన్ టు ద స్టేజ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఐ రిక్వెస్ట్ వర్లు గారు టు ఇన్వైట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ అల్లు అరవింద్ గారు. The whole family of Kshanakshanaam is on stage. Wishing them all the best. So one group photo for the media, please. క్షణక్షణం ఎల్ఈడి మీద ప్లే చేయరా టైటిల్? వర్లు గారు, బిగ్ టికెట్ ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వాళ్ళకి ఇచ్చేయండి, మీ చేతిలో పెడుతున్నా. బిగ్ టికెట్ ఆఫ్ క్షణక్షణం. సో యూ హ్యావ్ టు బై ద టికెట్. ఎవరు కొనుక్కుంటారో యూ ఆస్క్ దెమ్. వర్లు గారు, ఇట్స్ యువర్ చాయిస్. అల్లు అరవింద్ గారికే ఇచ్చేద్దాం సార్, ఆయన హ్యాండ్ కూడా చాలా మంచిది. Yes, the big ticket given to Allu Arvind garu. And a request from Aditya Music, Niranjan garni, Madhav garni, Vedik me join avalsini request chestunam. So please welcome. Okay, so ముందుగా వర్లు గారు, I request you to speak few words about your film. మూవీ మొగల్ అల్లు అరవింద్ గారు, సాహితీ సామ్రాట్ శాస్త్రి గారు, సంగీత చక్రవర్తి కోటి గారు, సభకు నమస్కారం. నేను ఒక టీచర్ని, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని.
అరవింద్ గారు మేము కొన్ని కార్యక్రమాల్లో కలిసేవాళ్ళం ఇంతకుముందు. వారు సినిమాల్లో ఇంత బిజీగా ఉన్నా కూడా స్పిరిచువాలిటీ ల్యాండ్ ఫోరం అనే ఒక సంస్థతోని వారికి చాలా అసోసియేషన్ ఉండేది. ఆ కాంటెక్స్లో కొన్నిసార్లు మేము ఇంతకుముందు పాత రోజుల్లో కలుసుకున్నాం. ముఖ్యంగా ఈ సినిమా ఏమిటంటే, నేను పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్గా ఉన్నటువంటి వాడిని సినిమాల్లోకి ఎందుకు వచ్చాను అంటే, ఇది ధర్మతేజ గారు చెప్పినట్టుగా ఈ సినిమా ఉదయ్ శంకర్ ఫాదర్ శ్రీరామ్ సార్ వారు నా గురువు గారు. నాకే కాదు, ఎంతోమంది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి మన మన్మోహన్ సింగ్ గారు అడ్వైజర్ సౌందర్యరాజన్ అని ఉండేవారు. వారు కూడా సార్ని కలిసేవారు. దేశ విదేశాల్లో సైంటిస్టులు, పొలిటీషియన్సు, ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీసు ఎంతోమంది వారు, అంటే వారు మామూలుగా ఉంటారు, నాలాగనే టీషర్టు వేసుకుంటారు, కోటు వేసుకుంటారు, మామూలుగా ఉంటారు. ఏమిటంటే ఆధ్యాత్మికతని సైన్స్గా, ప్యూర్ సైన్స్గా, న్యూటన్ గమన సూత్రాలు ఎలానో ఆధ్యాత్మిక సూత్రాలను కూడా అంతే పవర్ఫుల్గా, అంటే అలానే రిజల్ట్స్ వచ్చేటట్టుగా మనం వాడవచ్చు అని చెప్పేసి ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి శ్రీరామ్ సార్. వారి అబ్బాయే ఉదయ్ శంకర్ సారు. శ్రీరామ్ సారు నేను కలిసి చాలా క్లాసులు కూడా కండక్ట్ చేసేవాళ్ళం. నేను నా వృత్తిని మానలేదండి, పర్సనల్ డెవలప్మెంట్లో ఉన్నాను. సినిమాల్లోకి రావటం అంటే సినిమాలు తీస్తూ ఉంటాము. ఉదయ్ ఎన్ని సినిమాలు తీయాలంటే అన్ని సినిమాలు ఉదయ్తో ఉంటాం అనమాట. ఉదయ్ ఏమిటంటే బాల మేధావి, చైల్డ్ ప్రాడజీ అంటాం. 9th క్లాస్లోనే గిన్నెస్ రికార్డ్స్ సాధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా తర్వాత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్నటువంటి వ్యక్తి. బాల మీద న్యాచురల్గా ఉంది. ఇప్పుడు కూడా మీరు ఒక 20 నెంబర్ డిజిట్ ఏదన్నా ఏటీఎం నెంబరో పిన్ నెంబరో చెప్పండి, ఒక తర్వాత 6 నెలల తర్వాత మీరు అడిగారనుకోండి ఉదయని, వెనక్కి వెళ్తాడు, కాలం వెనక్కి వెళ్ళి టైం మెషిన్లో వెళ్ళినట్టు వెళ్ళి ఆ నంబర్ని మళ్ళీ మనకు రీప్రొడ్యూస్ చేయగలరు. ఇప్పటికి కూడా ఆ సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఉదయ్ శంకర్. ఆ అబ్బాయిని మెడిసిన్ చదవమని చెప్పేసి శ్రీరామ్ సార్ తర్వాత మేడం వారు ఎంకరేజ్ చేసి మెడిసిన్ చదువు అబ్బాయి అని చెప్పేసి పంపిస్తే 350 సినిమాలు చూశాడు మెడిసిన్ చదవకుండా. అంటే రోజు 3-4 కూడా చూసుంటాడు. ఇక మాకు అర్థమైపోయింది. వచ్చాడు, ఏమిటి అంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ప్యాషన్ మూవీస్ అన్నాడు. సార్కి ఇష్టం లేదు, సార్ ప్రపంచం అయింది. ఆయన ఒంటరిగా ఒక్కడే ఓ ఖడ్గమృగంలా సంచరించేటటువంటి వ్యక్తి, ఓ నిండు నదిలా సాగిపోయేటటువంటి మనిషి. మరి ఆయనకి ఇష్టం లేదు సినిమాలు, ఈయనేమో చదువుకొని ఉన్నాడు. మేమంతా చూసాం, 1-2 చెప్పి చూసాం, వినలా. ఇక తప్పదు అని చెప్పేసి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి నీ పక్కన ఉంటాం ఉదయ్ అని చెప్పేసి, ఇది సెకండ్ మూవీ. ఇంతకుముందు మిస్ మ్యాచ్, ఇప్పుడు రెండో మూవీ క్షణక్షణం ఆటగదరా శివ రాక్లైన్ వెంకటేష్ గారు తీశారు చంద్రశేఖర్ డైరెక్షన్లో. ఈ 2 సినిమాలు మేము ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో నేను దీంట్లోకి వచ్చాను. ఇది చాలా పీక్ టైంలో జరిగినటువంటి షూటింగ్ అనమాట. అంటే కరోనా బాగా ఉన్నప్పుడు అరవింద్ గారు ఇప్పుడే చెప్తున్నారు, ఇంకా జాగ్రత్తగా ఉండండి మీరు అని చెప్పేసి, పీక్ టైంలో జరిగిన టైము. సార్ మరి సార్కి చెప్పాను, నువ్వు స్వయంగా ఉండి షూటింగ్ దగ్గర ప్రతిరోజు వాళ్ళు ప్యాకప్ అయ్యేదాకా నువ్వు అక్కడ ఉంటాను అంటే షూటింగ్ చేయండి, లేకపోతే కరోనా తగ్గిన తర్వాత చేసుకోండి అన్నాడు సార్. సార్కి చెప్పిపోదామంటే, సార్ నేను వెళ్తాను అని చెప్పేసి వెళ్ళాను. మరి మా ఫీల్డ్లో నేను ఈ దేశంలో దాదాపుగా ఎన్నో లక్షల మందికి సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, సివిల్ సర్వెంట్స్, పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ ఎంతోమందికి నేను క్లాసులు చెప్పినటువంటి నేపథ్యం నాకుంది. మరి శారద గారు, శారద గారు అయితే నా క్లాసులు కనీసం 10-15 సార్లు ఎక్కడున్నా కూడా ఫోన్ చేసి నేను వచ్చిందాక మొదలు పెట్టొద్దని చెప్పేది ఆ రోజుల్లో. మరి ఎంతో ఉండి నేను సినిమాల్లోకి ఏమిటి అంటే ఉదయ్ శంకర్ ప్యాషన్ చూసిన తర్వాత గురువుగారి మీద ఉన్న భక్తితోని దీంట్లో రావడం జరిగింది. సినిమా ఫీల్డ్ అనేది నాకు సంబంధించింది కాదు. అరవింద్ గారిని కాంటెక్స్లో అప్రోచ్ అయ్యాను, మొన్న మధ్య కలిసాం. వారు 5 గంటలకి వస్తారంటే మేము 5:01 వారింటికి వెళ్ళాము. 5 గంటలకు వారు వచ్చి కూర్చొని ఉన్నారు, మా కోసం చూస్తూ ఉన్నారు. నేను నా మిత్రుడు చంద్రమౌళి ఇద్దరం కలిసి వెళ్తే 1 నిమిషం మేము లేట్ అయ్యాం. అప్పటికి 5 గంటలకు వారు అక్కడ ఉన్నారు. సో వారిని చూసి చాలా దాదాపుగా 1 గంట సేపు ఈ సినిమా గురించి,
సార్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. వారు చాలా ఎంకరేజ్ చేశారు. నేనున్నాను మీకు ఎందుకు అని చెప్పేసి, మేమే రిలీజ్ చేస్తామని చెప్పేసి గీతా ఫిల్మ్స్ ద్వారా వారు రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేయటమే కాదు, నేను సభకు వస్తాను, ఉదయ్కి నేను కౌన్సిలింగ్ ఇస్తాను, అతను ఒక యాక్టరే కాదు డైరెక్టర్ అవుతాడా, ఇంకేం స్కిల్స్ ఉన్నా నా దగ్గర పట్టరా అని చెప్పేసి నాకు స్వయంగా అరవింద్ గారు చెప్పారు. అది 1000 ఏనుగులు బలం ఇచ్చింది మాకు. మరి సార్ టైం ఇస్తే ఈ సినిమా అడావుడైపోయిన తర్వాత ఒకసారి మీరు అన్నట్టుగా ఒకసారి వస్తాము, మీ దగ్గరికి మీ సలహాలు తీసుకుంటాము. తర్వాత ఉదయం ఏ విధంగానైనా సరే మరి సినిమా ఇండస్ట్రీలో మీ అంత వాడిని చేస్తారని చెప్పేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను. సో సార్కి ఈ సినిమా వెళ్ళినప్పుడు మరి నాకు చాలా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి కొన్ని లక్షల మంది, ఒక సభలో 4 లక్షల మంది కూడా ఉన్న సభల్లో మాట్లాడాను. నేను సార్కి చెప్పాను, సార్ మరి నాకు ఈ సినిమా కొత్త సినిమా ఫీల్డు, నేను దీంట్లో నెగ్గకు రావాలంటే ఏం చేయాలి 3 ముక్కల్లో చెప్పండి అన్నాను. వైజాగ్ వెళ్ళాలి టీం అంతా తీసుకొని చెప్తే ఆయన చెప్పిన మాట ఏమన్నాడు, ఏం చెప్పాడు అంటే, మరి నీకు ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, మరి అందరూ పెద్ద పెద్ద వాళ్ళని క్లాసులు వింటూ ఉంటారు, మరి నీలో ఒక తత్వం చూశాను, నువ్వు మొండిగా ఉంటావు, ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లోనే కాదు ఎక్కడైనా సరే నెగ్గకు రావాలి అంటే రాజీ పడ్డవాడే రాజు అవుతాడు అని చెప్పేసి ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పాడు. రాజీ పడ్డవాడే రాజు అవుతాడు. ఇక్కడ నువ్వు పోయి నీ పర్సనల్ డెవలప్మెంట్ లాగా అక్కడ నీకు జరిగినట్టు మర్యాదలు జరగాలంటే జరగవు మరి అని చెప్పేసి ఫస్ట్ ప్రిన్సిపల్ చెప్పాడు. రెండో ప్రిన్సిపల్, నువ్వు ఒక చక్రవర్తిలాగా తిరుగుతున్నావు నాకు తెలుసు, ఆయన నేను ఇద్దరం కలిసి కూడా క్లాసులు చెప్తాం అనమాట, ఇప్పటికీ చెప్తున్నాం. మరి నీకు ఎంతో ట్రీట్మెంట్ ఉంటుంది, మరి ఎంతోమంది ఉంటుంది, అక్కడ పోతే చక్రవర్తిలో ఉన్నవాడు నువ్వు చప్పరాశిలాగా భావించుకోవాలి అని చెప్పాడు రెండో సూత్రం. అలా అయితే సరే నిజమే గురువుగారు చెప్పారు అంటే ఇక దానికి తిరుగు ఉంటుంది అనమాట. సో నేను ఏం చేశాను, వైజాగ్లో ఒక హోటల్లో ఉన్నాము, అక్కడ చాలామంది మా కలవటానికి వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ కూడా హోటల్ నేనే కప్పులు గడిగేసి వాళ్ళకి టీ తయారు చేసి రూమ్లో ఇచ్చేవాడిని, ఎందుకు కాస్త ఈగో చంపుకుందాం అని చెప్పేసి. చెప్పాడు, ఈగో అనేది గోల్డ్ పెరిగినట్టుగా జుట్టు పెరిగినట్టుగా పెరుగుతుంటుంది నాయన, జుట్టు ఎలా కత్తిరించుకుంటామో గోల్డ్ ఎలా కత్తిరించుకుంటామో నెలకొకసారి 2 నెలలకోసారి నీ ఈగో కత్తిరించుకోవాలి అన్నాడు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని నా రూమ్కి రోజు ఒక 20 మంది గెస్టులు వచ్చేవాళ్ళు. స్వయం కింద నుంచి తెప్పించవచ్చు, కానీ ఇది కాస్త బడ్జెట్ మూవీ, హోటల్ వాళ్ళకి డబ్బులు కాకూడదు, వాళ్ళ దగ్గర ఆ టీ ప్యాకెట్లు అన్నీ పెట్టుకొని స్వయంగా కప్పులు నేనే కడిగేసి టీ తయారు చేసి ఇచ్చాను. హీరోయిన్కి హీరో కూడా నేను టీ తయారు చేసి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కాస్త బడ్జెట్ తగ్గిద్దాం అని చెప్పేసి చేశాను. రెండోది గురువుగారి సూత్రం, ఈగో తగ్గించుకోవడం కోసం చేసినటువంటిది. దీంట్లో చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. తర్వాత నేను పిహెచ్డి లిటరేచర్లో నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మూవీ గురించి, ఇది జనరల్ నేపథ్యం, ఈ సినిమా నేను కూడా కీన్గా దగ్గరుండి అంతా చూశాను. దీంట్లో ఏమిటంటే అండి అడ్రినల్ రష్ వస్తుంది. సినిమా ఎందుకు ఒక ఎక్సైట్మెంటు, ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కుతాం, ఒక్కోసారి కళ్ళు తిరుగుతాయి, అది బోల్తా కొట్టినట్టు ఉంటుంది, అయినా కూడా ఆ ఒక థ్రిల్ ఉంటుంది అనమాట. రక్తం అంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, బీపీ పెరుగుతుంది, ఒక అడ్రినల్ అనే ఒక కెమికల్ బాడీలో రిలీజ్ అయ్యి మనకు ఒక ఎక్సైట్మెంటు, ఉద్వేగం, ఉద్విగ్నత కలుగుతాయి. అలాంటిది సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది. తర్వాత దీంట్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయండి. మనకి ఆనందం కలిగించేటువంటి కెమికల్స్ డోస్ కెమికల్స్ అంటారు, అంటే డోపమిన్, ఆక్సిటాసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మనలో కలిగి రసానందంతో రససిద్ధి కలుగుతుంది ఈ సినిమా చూసినప్పుడు. మరి ఇంతకుముందు బాలాజీ గారు చెప్పారు దీంట్లో ఉన్నటువంటి సస్పెన్సు ఎవరూ ఊహించినటువంటిదని. మాకు బన్నీవాస్ గారు కూడా ఈ ఫిల్మ్ని ముందు వచ్చి చూసి మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. వారు చెప్పారు ఈ సస్పెన్సు అసలు ఎవరు ఊహించినటువంటి సస్పెన్స్ ఉంది, నేను ఎన్నో సినిమాలు చూసాను, బాలాజీ గారు చెప్పినట్టే బన్నీవాస్ గారు కూడా చెప్పారు. అప్పుడు మాకు ధైర్యం వచ్చింది, మా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని ఇక అరవింద్ గారిని పట్టుకున్నాం. ఏమైనా సరే సార్ అంటే వారు సహజంగా సార్ కూడా, శ్రీరామ్ సార్ కూడా తెలిసినటువంటి వారు. మీకు తెలుసు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 7-8 నెలల క్రితం శ్రీరామ్ సార్ నా గురువు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పినటువంటి సందర్భం ఉంది. దేశ విదేశాల్లో అంటే ఆయన సింపుల్గా ఉంటారు, ఇక్కడే ఉంటారు, చూసారుగా నాలాగానే ఉంటాడు, అవసరం టీ షర్ట్ వేసుకుంటాడు, కోట్ వేస్తాడు, లేకపోతే మామూలుగా కూడా ఉంటాడు. ఆధ్యాత్మిక కాషాయం కట్టుకొని ఇలా కాదు, ఒక సైంటిస్ట్లాగా అంటే స్పిరిచువాలిటీని సైంటిస్ట్గా మార్చినటువంటి వ్యక్తి. ఆ నేపథ్యంలో నేను ఇక్కడ ఈ సినిమాల్లోకి వచ్చాను. మా టీం అంతా కూడా చాలా అద్భుతంగా పనిచేసింది. ఈ సినిమా తీయటం అంటే దీంట్లోకి రావడం వల్ల కలిగిన లాభం ఏమిటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాము.
ఒక కెమిస్ట్రీ, మంచి కెమిస్ట్రీ డెవలప్ అయిపోయింది. కోటి గారి ఇంటికి కూడా మొన్న వెళ్ళాము. వారు కూడా ఎంతో ఆత్మీయంగా వారితో ఒక 2-3 గంటలు కలిపి వారితో ఇంటర్వ్యూ చేసుకొని ఫోటోలు తీసుకొని వచ్చారు మా వాళ్ళంతా కూడా. నేను కూడా వెళ్ళటం జరిగింది. సో అరవింద్ గారు అయితే మరి ఇక వారు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా సినిమా రిలీజ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఉదయ్కి ఉదయ్ అడగల, నన్ను స్వయంగా చెప్పారు, నువ్వు తీసుకురావయ్యా, ఉదయం తీసుకొని రా, ఓ 2 గంటలు నేను మొత్తం స్క్రూటినైజ్ చేసి అతను స్కిల్స్ లాగుదాం, బయటికి లాగుదాం, ఇంత మీద అంటున్నావు కదా అని చెప్పేసి వారు స్వయంగా నాకు ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ మరి ఇక నేను ఇప్పుడు మాట్లాడటం, పెద్దవారిని పెట్టుకొని మాట్లాడటం బాగుండదు. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద టీమ్ ఆల్ సక్సెస్, ఆల్ ద బెస్ట్. సో అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్ మీద ఇలా ఉండడానికి మొట్టమొదటి కారణం నా గురు సమానులు శ్రీరామ్ గారు. వారికి నమస్కారం. కొంతమంది వ్యక్తుల్ని కలిస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుందో మనం వివరంగా చెప్పలేని అనుభూతులు మీ దగ్గర చాలా ఉండుంటాయి. అటువంటి అనుభూతి కలిగిన ఒక మనిషిని, శ్రీరామ్ గారిని కలిసినప్పుడు అటువంటి అనుభూతిని చెందాను. వారు చాలా అంటే ఈ స్పిరిచువల్ లీడర్ లాగా బిహేవ్ చేయరు. ఆయన చాలా సామాన్యంగా మన ఇంటికి వచ్చి కాఫీ తాగి మన భుజం మీద చేసి మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనకి ఏమన్నా ఒక జీవితంలో, మన గమ్యంలో ఏమన్నా ఒక సందేహాలు ఉంటే ఆయన అడిగితే ఆయన ఆ సందేహానికి ప్రత్యక్షంగా చెప్పరు, కానీ ఆయన చెప్పేది మనకి అనేక రకాలుగా అర్థమయ్యి మనకి ఒక శాంతి కలుగుతుంది. అటువంటి రేర్ పర్సనాలిటీని నేను ఆయనతోటి కొంత స్నేహం చేయడం జరిగింది. అది నా అదృష్టం కింద భావిస్తున్నాను. నేను వారి అబ్బాయి ఇట్లాగా పిక్చర్స్లో యాక్ట్ చేయాలని ఉత్సాహం చూపించారు అనేది ఇదివరకు తెలిసింది. ఈ సినిమా కొంత సమయ ప్రభావం వల్ల నేను బన్నీవాసుని వెళ్ళి చూసి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఏదైనా చేయమని చెప్తే ఆయన కూడా చూసి కొన్ని చిన్న చిన్న మార్పులు ఏవో చేశారు. నాతో వచ్చి సినిమా చాలా బాగుంది, ఆఖరణ చాలా ఎగ్జైటింగ్గా క్లోజ్ చేశారు సినిమాని. ఇందాక వర్లు గారు చెప్పినట్టుగా అడ్రిలిన్ రష్ వచ్చేలాగా సినిమా క్లోజ్ అవుద్ది అని అతను చెప్పాడు. అతని మీద నాకు బాగా నమ్మకం. అందుకని అతన్ని శ్రీరామ్ గారితో మాట్లాడినప్పుడు కేవలం ఇతని ఆదిత్యాన్ని దీవించి వెళదామని వచ్చాను. ఆల్ ది బెస్ట్ ఆదిత్య, సారీ ఉదయ్, ఆల్ ది బెస్ట్ ఉదయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ యూ ఆల్సో. ఐ హావ్ సీన్ యూ ఆర్ లుకింగ్ వెరీ నైస్ ఇన్ ద సాంగ్స్. కోటి కొడుకు పైకి వస్తే ఉత్సాహం నాకన్నా ఎవరికి తెలుస్తుంది. కనుక ప్రత్యేకమైన అభినందనలు నీకు. ఏడి గుడ్ లక్ టు యూ. డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? హలో కార్తిక్, ఆల్ ది బెస్ట్ టు యూ, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ టు ది రెస్ట్ ఆఫ్ ది క్రూ. ఐ విష్ దిస్ ఇస్ ఎ గ్రేట్ సక్సెస్. కానీ ఇక్కడికి రాగానే నాకు 2 ముక్కలు మాట్లాడి వెళ్దామని అనుకున్నవాడిని మా బావగారిని చూసి చానాళ్ళు అయింది. ఆయన్ని ఎప్పుడు చూసినా కావిలించుకోకుండా ఉండలేను. అటువంటి బాంధవ్యం మాకుంది. కానీ పక్కన అడిగాను, పాట పంపించి చానాళ్ళు అయింది, రాసి పంపలేదు, మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నా. ఆయనకి హృదయంలో అది కదిలినప్పుడే ఆయన రాస్తారు. ఆ రాసినప్పుడే మేము తీసుకెళ్తాం.
అప్పటి వరకు ఆ షూటింగ్లు ఆగుతాయి, అన్నీ ఆగుతాయి. ఆయన పాట కోసం వెయిట్ చేస్తాం. మాకు ఇది అలవాటు. ఇది మాకు 25 ఏళ్ళగా అలవాటు. అందుకని మా బావగారిని చూడగానే చాలా ఆనందమయ్యి కాసేపు ఇక్కడ ఉందాంలే అని అనిపించింది. అలాగా సభలో అందరూ మాట్లాడుతూ ఉండగా వెళ్ళిపోవాల్సిన ఒక ఇన్కన్వీనియంట్ పొజిషన్లో వారి పర్మిషన్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తాను. ఏం బావగారు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. కింద కూర్చొని విని వెళ్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. వర్లు గారి గురించి చెప్పడం మర్చిపోయానండి. ఈయన నాకు 15 ఏళ్ల క్రితం నుంచి స్నేహితులు. ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే నాకు ఓ ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. అందువల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఆయన సడన్గా ఇలా వచ్చి ఇలా మా ఇండస్ట్రీకి వచ్చి మాతో ఇలా పోటీ పట్టడం సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ది ఫెటర్నిటీ సార్. మరో వృక్షం అవడానికి ఉత్తరంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Yes, so next I request Roshan Garu to speak a few words, please. అందరికీ నమస్కారం అండి. గెస్ట్స్ అల్లు అరవింద్ గారికి అండ్ మా అంకుల్ సీతారామ శాస్త్రి అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్ వచ్చినందుకు, మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అంకుల్ది మా డాడీది చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, ఆ సాంగ్స్ వింటూ పెరిగాం అంకుల్. అవే మీ పాటలే మాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్స్, అవే మా డిక్షనరీస్. థ్యాంక్ యూ అంకుల్. మీ ఇద్దరి మధ్య నేను నిలబడి ఇక్కడ షేరింగ్ ది స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సో బ్లెస్డ్. క్షణక్షణం, సో 5 సాంగ్స్ అండి. లిరిక్ రైటర్స్ రెహమాన్ గారు అండ్ విపిన్ సూర్య. విపిన్ సూర్య ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆయన ఎవరో కాదండి, లేట్ డాక్టర్ రాజా శివానంద గారు అబ్బాయి ఆయన. ఆయన అండ్ మా తాతగారు ఎస్ రాజేశ్వరరావు గారు చాలా ఫిలిమ్స్ వర్క్ చేశారు. అండ్ హీఈస్ ఆల్సో రైటర్, యాక్చువల్లీ లిరిక్ రైటర్ కమ్ డైరెక్టర్ ఆయన. సో ఆయన తాతగారితో వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు నేను విపిన్ కలిసి పనిచేయడం సో హ్యాపీ. అండ్ ఇట్స్ ఆల్ తాతగారు బ్లెస్సింగ్స్. అందరూ కోటి గారు అబ్బాయి అంటారు. అన్నిటికన్నా ముందు సాలూరు రాజేశ్వరరావు గారు మనవాడిని. ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఆయనకు మనవాడిగా పుట్టడమే గొప్ప, అంటే అదే నా అదృష్టం. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే కార్తిక్ మా డైరెక్టర్ నా చేత చాలా, అంటే నన్ను ఎక్కువ కష్టపెట్టలేదు, నేను కష్టపడలేదు, చాలా సరదాగా చేసుకున్నాం సాంగ్స్. సో రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది సినిమా. థ్యాంక్ యూ కార్తిక్. అండ్ రఘు కుంచే గారు ఈ మధ్య నకిలీస్ గోల్స్, ఆయన మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఆయన కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అండ్ అలాగే మా ఎడిటర్ గోవింద్ అన్న, ఆయన హీ ప్లేడ్ అ వెరీ కీ రోల్ ఇన్ ద ఫిలిం. అంటే ఆయన ఆఫ్ స్క్రీన్ ఉంటారు ఎప్పుడు, నేనుకుంటే చాలా నడిపించారు. అంటే చాలా సీక్రెట్స్ నాకు, కార్తిక్కి, గోవింద్ అన్నకు మాత్రమే తెలుసు సినిమాలో జరిగినవన్నీ. సో థ్యాంక్ యూ. అండ్ డిఓపి సిద్ధు, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ మ్యాన్. థ్యాంక్ యూ. అండ్ ద మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య. మా నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. నా ఫస్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి నన్ను ఇప్పటి వరకు నన్ను ఎప్పుడు ఆదిత్య వాళ్ళు బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ మై ప్రొడ్యూసర్స్ వర్లు గారు అండ్ చంద్రమౌళి గారు ఎప్పుడు ఆయన స్టేజ్ మీద ఉండరు, ఎప్పుడు వెనకాలే ఉంటారు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేశారు, మా మీద ఉన్న నమ్మకం అటువంటిది వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ 26th రిలీజ్ అవుతుందండి సినిమా మా క్షణక్షణం. మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా వాచ్ చేయండి. అండ్
దయచేసి పైరసీ చేయొద్దు సినిమా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రోషన్ గారు. సో ఐ రిక్వెస్ట్ ఉదయ్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. సారీ మర్చిపోయానండి. అండ్ ఫస్ట్ టైం మా డాడీని లాంచ్ చేస్తున్నామండి సినిమాలో. ఎవరన్నా తండ్రి కొడుకుని లాంచ్ చేస్తాడు, బట్ సారీ డాడీని లాంచ్ చేస్తున్నాం మేము యాజ్ అన్ యాక్టర్. అండ్ ఆయన యాక్ట్ చేస్తూ నేను మ్యూజిక్ చేయడం అనేది థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. ఉదయ్ గారు ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్. సార్ యాక్చువల్లీ శాస్త్రి గారు మాట్లాడుతా అన్నారు. ఫర్ శాస్త్రి గారు మాట్లాడేసాక అల్లు అరవింద్ గారు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు. సో ముందే మీ ముందు ఒకసారి మాట్లాడదామని సార్. సార్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనే పదం కూడా చిన్నది. యాక్చువల్లీ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ తీయడమే కష్టం. లో బడ్జెట్ మూవీస్ కానీ ఎనీథింగ్, అలాంటిది రిలీజ్ చేయడం అది ఇంకా పెద్ద టాస్క్. అది తీయడం కంటే ఇంకా కష్టం యాక్చువల్లీ రిలీజ్ చేయడం. దట్టు ఈ టైంలో రిలీజ్ చేయడం ఇంకా ఇంపాసిబుల్ టాస్క్ అసలు యాక్చువల్లీ. సో పాండమిక్ టైంలో ఆగిపోయిన సినిమాలన్నీ ఇయర్లో బ్యాక్ మొత్తం నెక్స్ట్ ఇయర్ పొంగల్ వరకు వన్ బై వన్ ఒక్క వీక్ గ్యాప్ లేకుండా అన్నీ ఫిలప్ అయిపోయి ఉన్నాయి. ఆ టైంలో మంచి సినిమా తీసాం, అంతా బాగొచ్చింది. కానీ ఇది ఆడియన్స్కి తెలియాలంటే ఏం చేయాలి? పెద్ద సినిమాలన్నీ లైనప్లో ఉన్నాయి. మనలాంటి చిన్న హీరో సినిమాలు తీసుకుంటారా? ఎవరు చూస్తారు? దానికి థియేటర్స్ ఎన్ని వస్తాయి? ఏమి ఉంది ఆ కన్ఫ్యూజన్లో సార్ బన్నీవాసు గారు అండ్ అల్లు అరవింద్ గారు ఇనిషియేట్ తీసుకొని బన్నీవాసు గారు కేమ్ డౌన్, హీ వాచ్ ద మూవీ, తనకు చాలా బాగా నచ్చింది. కొన్ని అక్కడెక్కడ చేంజెస్ చెప్పారు. ఇమీడియట్గా ఆ చేంజెస్ చేసి మళ్ళీ బన్నీవాసు గారికి చూపించడం జరిగింది. బన్నీవాసు గారు అల్లు అరవింద్ గారితో మాట్లాడడం, అల్లు అరవింద్ గారు వచ్చి ఆ రోజు నాకు అంతవరకు తెలుసు సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో బన్నీవాసు గారు స్టేజ్ మీద తెలిసి అప్పుడు తెలిసింది గీతా ఫిలిమ్స్ నుంచి మేము ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అని. ఐ వాజ్ లైక్ షాక్, సర్ప్రైజ్. అసలు ఏంటిది, మన సినిమా థియేటర్ దాకా వెళ్తుందా? అసలు ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ. థియేటర్ వరకు వెళ్ళడం, జనాలు చూస్తారు 70mm స్క్రీన్లో మన సినిమా చూస్తున్నారు అని అప్పుడు వచ్చింది సార్ కాన్ఫిడెన్స్. సో ఫర్ దట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ క్షణక్షణం టీమ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్. సార్ అది ఇట్స్ అ గ్రేట్ హెల్ప్ సార్. మీ అందరికీ తెలుసు ఈ ఇయర్ అనేది ఇంపాసిబుల్, టిల్ పొంగల్ వరకు గ్యాపే లేదు. అలాంటిది సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ యాక్చువల్లీ. అది అంటే నేను ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అలాంటిది అల్లు అరవింద్ గారు ఇనిషియేట్ తీసుకొని ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ టు యూ. అది మీరు వెళ్ళిపోతారు, మీ ముందు చెప్దామని ఇమ్మీడియట్గా మైక్ తీసేసుకున్నాను, సారీ సార్. అండ్ ఓకే, లాస్ట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. శాస్త్రి గారు ప్లీజ్. జై శ్రీరామ్. కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. సార్ సంకల్పం సార్ ఇక్కడ ఉంటే అద్భుతంగా జరుగుతుంది. అన్నీ చెప్పడానికి ముందర మా బావగారు వెళ్ళిపోతారేమో అని ఉద్దేశంతో చెప్తున్నాను. ప్రతి వ్యక్తికి జీవితంలో అనేకమైన అంశాల్లో అనేక మంది హీరోలు ఉంటారు. నాకుండేటువంటి హీరోల్లో ఒక ముఖ్యమైన హీరో అల్లు అరవింద్ గారు. సినిమా రంగం అన్నది పిచ్చాడి చేతులు రాయి కాదని, దానికి ఒక పద్ధతి ఉంటుందని, క్యాలిక్యులేషన్ ఉంటుందండి, ఒక జాగ్రత్త ఉంటుందని, అలా వెళ్తే అనుకున్న లక్ష్యానికి మన గమ్యానికి గమనం కరెక్ట్గా తెలిస్తే, రెండింటికి అనుసంధానం జరిగితే అద్భుతంగా వెళుతుందని అనేక మంది రియల్ హీరోల్ని సృష్టించినటువంటి మా బావగారు రియల్ హీరో. నాకు చాలా ఎక్కువ ఆత్మీయుడైన వ్యక్తి. అయితే ఆయన అలా భయపడ్డం నాకు అట్టే నచ్చలేదు. ఎందుకంటే మనం ప్రముఖులమే కానీ మరీ అంత పెద్ద ప్రముఖులం కాదు. కరోనా మనం చూసి అంత పెద్ద ప్రముఖులు మనం కాదు. కాబట్టి మనం మామూలు మనుషులే. కార్యక్రమం చాలా శ్రీ గణేష్ అంట ప్రారంభం. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది. సాధారణంగా ఇటువంటి ఫంక్షన్స్లో ముక్తసరిగా 3 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోవడం, కానీ ఇక్కడ మాట్లాడాల్సింది అనిపించింది. ప్రారంభంలోనే అమ్మాయి చక్కగా కంపేరింగ్ బాగా చేస్తోంది.
చక్కటి భాష, చక్కటి ఉచ్చారణ, ఎక్కడా భేషజం లేకుండా. ఆ తర్వాత వాళ్ళెవళ్ళో ఒక అద్భుతమైన ఐటెం ప్రజెంట్ చేశారు. వాళ్ళని మెచ్చుకోకుండా ఉండడం అనేది తప్పు అవుతుంది. చాలా అద్భుతంగా చేశారు వాళ్ళని మెచ్చుకోవాలి. రాజా చక్కని ఫిలిప్ ఇచ్చాడు, చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా ఇచ్చాడు. ఎందుకనంటే గెలుపు ఓటమి అనే రెండు పదాలకి అర్థం లేదు. దేర్ ఇస్ నథింగ్, నో మీనింగ్ ఇన్ గెలుపు ఓటమి. ఉండేది ఒకటి, యుద్ధమే ఉంటుంది. సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం. నేను యుద్ధం చెయ్యడానికి సిద్ధమే అన్నప్పుడే వాడు గెలిచాడు. గెలపటము ఓడిపోవటం అనే ప్రత్యేకమైన రెండు పదాలు ఉంటే వాటికి నిర్వచనం లేదు, వాటికి అర్థం లేదు. సో ఒక ప్యాషన్ని పర్సూ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఉదయ్ ఆల్రెడీ గెలిచాడు. సో కమర్షియల్ లెక్కలు, మరో లెక్కలు ఇవన్నీ కాకుండా అతని సంసిద్ధతే అతన్ని గెలిపించింది, గెలిపిస్తుంది, ముందుగా నడిపిస్తుంది. ఆ విషయం చెప్పడానికి, అతన్ని మనసారా ఆశీర్వదించడానికి, సార్తో నాకు ఆత్మీయమైనటువంటి అనుబంధం చాలా ఎక్కువ. వారికి నా పట్ల అవ్యాజము అంటాం. వ్యాజం అంటే కారణం, నాకైతే తెలియదు. నేనంటే ఆయనకు అవ్యాజమైనటువంటి ప్రేమ, అభిమానం. నాకు వారి పట్ల పూజ్యభావం, గురుభావం. ఆ ఆత్మీయతను పురస్కరించుకొని ఇక్కడికి వచ్చాను. మాట్లాడిన ప్రతి ఒక్కరూ చాలా చక్కగా హృదయం నుంచి చక్కగా మాట్లాడారు, తమను తాము చక్కగా ఆవిష్కరించుకున్నారు. నాకు అత్యంత ప్రియమైన స్నేహితుల్లో వ్యక్తిగతమైనటువంటి బంధాలు రంగంలో తక్కువే ఉంటాయి. ఆ ఉన్న తక్కువలో అతి ముఖ్యమైన బంధం కోటి. చాలా ఇష్టమైన వ్యక్తి. దాదాపు ఇద్దరం కూడా ఒకే సమయంలో ప్రారంభమయ్యాం. రామకోటి అని పేరు పెట్టాను నేను. అంటే నేను సీతారామ కోటి. మా పాటలు అన్నీ కూడా మా ఇద్దరికి విపరీతమైన ఆనందాన్ని ఇచ్చినవి. ఈరోజు అతను నిజంగానే పుత్రోత్సాహాన్ని పొందడానికి అర్హత పొందాడు. ఆ విషయాన్ని రోషన్ ప్రూవ్ చేశాడు. చూస్తున్నప్పుడు ఆ సంగీతం చేస్తున్న విధానం కానీ, ఆ బీట్లో కానీ తండ్రి తాలూకు ఛాయలు పుణికి పుచ్చుకున్నాడు, పుచ్చుకోవాలి. ఎందుకంటే బీట్కి మెలోడీ, బీట్ రెండింటినీ కలపటంలో సిద్ధహస్తుడు కోటి. చాలా అది తండ్రి లక్షణాలు తెచ్చుకున్నాడు. సో కొడుకు సంగీతం చేస్తుంటే ఆ పాటని తాను రిలీజ్ చేస్తున్నప్పుడు తండ్రి ఎలా ఉంటుంది, తండ్రి మనసు అన్నది నాకు అనుభవమే. నా కొడుకు మొట్టమొదటి ట్యూన్ చేసి నాకు పాట ఇచ్చి రాయమన్నప్పుడు నేను ఎస్టాబ్లిష్డ్ గీత రచయిత అయ్యి నా కొడుకు ముందర తతకారాన్ని సరిపోయిందా లేదా అని పరీక్షకి వెళ్ళినప్పుడు కలిగినటువంటి ఆనందం లాంటిది నేను అనుభవించాను. కనుక ముఖ్యంగా అగో నాకు యోగేశ్వర్ శర్మ మొదటి సినిమాకి నేను మ్యూజిక్ చేశాడు, నేను పాటలు రాశాను. సరే పుత్రోత్సాహం పొందిన వాళ్ళలో మా బావగారిని మించిన వాడు ఇంకెవడు ఉంటాడు. ఇవాళ తెలుగులో వాళ్ళందరూ కూడా బన్నీ ఫ్యాన్సే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా. ముఖ్యంగా నేను కూడా, నువ్వు కుదురుగా నిలబడితే పాట రాస్తాను రా నాన్నవాడికి ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే వాడు విద్యుత్ తీగలాగా ఇలాగెంత ఎత్తుంటే నా మాట వాడు వింటాడు. అందుకని వాడు పాట రాయాలి అంటే కుదురుగా నిలబడరా ఒక సినిమాలో అలా విద్యుత్ తీగలా అనుకొని రాసినవి అయితే అంటే అలాంటివే రాశా. సో చాలా ఆత్మీయంగా జరుగుతున్నది ఫంక్షను. వర్లు గారిని నేను ఇదివరకు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నట్లు లేదు, కానీ ఎందుకనో ఆయన చూస్తుంటే చాలా కాలం నుంచి ఒక చాలా ఆత్మీయమైన ఒక మిత్రుడిని కలిసినట్టుగా ఎందుకో అనిపిస్తుంది నాకు. అది దాన్ని మనం జన్మాంతర సహృద అని అంటారు. బహుశా ఏదో ఒక బంధం ఎప్పుడప్పుడు ఉండాలి. అలాగే వాళ్ళందరూ కూడా మౌళి గారు, కార్తిక్, రాఘవేంద్ర చాలా బాగా మాట్లాడాడు. అతను జీవితంలో ఆటుపోట్లని స్వయంగా అనుభవించి జీవితాన్ని అధ్యయనం చేసి తన అనుభవాలనే పాఠాలుగా అందించిన వ్యక్తి, ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత. అట్లాంటి రాఘవేంద్రకి ఆత్మీయుడైనటువంటి వర్లు గారు నాకు కూడా చాలా ఆత్మీయుడైన వ్యక్తే. కార్తిక్, కుంచే వీళ్ళంతా కుటుంబ సభ్యులు. రఘు, కుంచే వీళ్ళంతా కూడా, ముఖ్యంగా నిరంజన్ కానీ ఆదిత్య వాళ్ళంతా వీళ్ళు బాగా ఆత్మీయులైన వ్యక్తులు. సినిమాలో మాత్రం నిశ్చయంగా ఏదో ఒకటి ఉంది, గ్యారంటీగా ఉంది. చూస్తూ ఉంటే
సాధారణంగా చూస్తుంటే టీజర్ అంటారు. ఆ టీజర్ చూడటం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏమీ చూపించకుండా ఏవో 2-3 ఫోటోలు గవ్వ తిప్పేసి టీజ్ అవ్వు అంటుంటే నేను ఎందుకు టీజ్ అవ్వాలి? కానీ చాలా ఏదో ఒక గమ్మత్ అయితే మాత్రం సినిమాలో ఉంటుంది. ఉదయం చాలా పట్టుదల కలిగిన మనిషి, అంకితభావం కలిగిన వాడు. డెఫినెట్గా విజయపథంలో ప్రయాణం చేస్తాడు. విజయం అంటే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. నా దృష్టిలో ఆత్మసంతృప్తి అది గొప్ప విజయం. నేను బాగా పనిచేశాను అని నాకు అనిపిస్తే నేను విజయం పొందినట్టే లెక్క. నా విజయం తాలూకు సర్టిఫికెట్ కోసం ప్రపంచంలో వెతుక్కుంటూ చూస్తుంటే నేను విజయం పొందినట్టు లెక్క కాదు. కాబట్టి ఉదయ్ ఎప్పుడూ కూడా ఇదే విశ్వాసంతో ముందుకెళ్తూ సినిమాకి అభివృద్ధి చెందుతూ ఉంటాడని ఆశిస్తున్నాను. అతనికి నా మనఃపూర్వకమైనటువంటి ఆశీర్వచనాలు అందజేస్తున్నాను. ఈ ఆత్మీయమైన సభలో మా బావగారిని చూసి చాలా ఆనందమైంది. కరోనా సందర్భంగా అప్పుడప్పుడు 1-2 కలిసాం. ఆయన సాధారణంగా నన్ను నిందించకుండా ఉండడు, నేను ఆనందించకుండా ఉన్నాను. మా ఇద్దరికి బాగా అలవాటు అయిపోయింది. దానికి తగ్గట్టే నాకు ఒక పాట ఇచ్చాడు ఆయన. కరెక్ట్గా ఏడాది అయింది ఇచ్చి, ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు పాట. బహుశా ఇండస్ట్రీ రికార్డు కూడా అయి ఉంటుంది. రేపు ఇస్తానని ఇందాకనే చెప్పాను. మళ్ళీ ఆయన నిందించారు. సహజంగా నేను సహజంగా ఆనందించాను. చాలా మంచి వాతావరణం, చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది ఈ వాతావరణంలో. అందరూ కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ జియా శర్మ కూడా అమ్మాయి మన తెలుగు అమ్మాయిలాగే కనిపిస్తోంది, అలాగే ప్రవర్తిస్తోంది కూడా. సో అమ్మాయి తెలుగులో స్థిరపడిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా రోషన్ని ఇంకొకసారి అభినందిస్తూ ఈ సినిమాకి ఆ ఎడిటింగ్ కానీ అన్ని శాఖలు కూడా చక్కగా పనిచేసాను. ఒక మంచి ఫీల్ గుడ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అది మనసులోని చెప్తున్నమాట. సాధారణంగా ఇలాంటి పీస్ మీల్గా 2 ముక్కలు చూసేసి దాని గురించి జోస్యాలు ఏం చెప్పేయలేము. బట్ డెఫినెట్గా సంథింగ్ ఈస్ దేర్ అండ్ ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. సార్ ఒకటే మాట చెప్తారు, కోపం కూడా వస్తుంటుంది, ఏమి చేయరా మీరు అని. ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది అని చెప్పడానికి మీరెందుకు అని కూడా అనిపిస్తుంటుంది. కానీ అర్థం చేసుకోగలిగితే అందులో చాలా ఎక్కువ ఉంటుంది. ఇందాక మా బావగారు ఎవరో చెప్పారు, ప్రత్యక్షంగా ఇది అంటూ ఏమి చెప్పరు, కానీ ఆయన సంసర్గం ద్వారా మనకి చాలా విషయాలు స్వీయ అనుభవంలోకి మన హృదయానికి వస్తాయి. అది ఆయన తాలూకు స్వభావం. ఆయన సమకాలీకులుగా ఉండటం మనందరి అదృష్టం. నేను దాదాపు ఏడాది అయింది బయటకు వచ్చి. ఇవాళ మీరు రావాలి అని ఫోన్ చేసినప్పుడు రావాలా లేదా అని సంశయం ఏమీ లేదు, చాయిస్ కూడా ఏమీ లేదు. సో అందువల్ల ఇవాళ చాలా ఆనందించాను. ఈ కార్యక్రమం అంతా నయనానందకరంగా, శ్రవణానందకరంగా, హృదయానందకరంగా నిర్వహిస్తున్న మీ అందరికీ, ముఖ్యంగా ఈ ప్రసార మాధ్యమాల మిత్రులకి నా ప్రత్యేకమైన హార్దిక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. మా కోట్ ఏంటంటే ఇంత అందంగా ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ కంటే ఎక్కువ అందంగా ఉన్నాడు ఇప్పుడు. ఆర్టిస్ట్ కదా సార్ ఇప్పుడు. చూడండి ఆ కాళ్ళు, నాకేమో పట్టాది వచ్చేసింది. ఇప్పుడు ఏమిటి క్యారెక్టర్ యాక్టర్ వేస్తాడా లేకపోతే పెద్ద హీరోగా కానీ వేస్తాడా ఏమిటో తెలియదు. అన్నిటికీ రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. ఉదయ్ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ మధ్యలో ఆపేశారు. సో ప్లీజ్ కంటిన్యూ. Yeah. So, hi everyone once again. Kshanam, this third film. Actually, cinema వేరే ఫస్ట్ అనుకుంది ఈ స్టోరీ కాదండి, వేరే స్టోరీ ఓకే చేసాము. దానికి రైటర్ ఉన్నాడు కానీ తను డైరెక్ట్ నేను చేయను సార్, ఓన్లీ నేను స్టోరీ ఇస్తాను, డైరెక్షన్ వేరే వాళ్ళు చేయాలి అని చెప్పారు. సో ఆ డైరెక్టర్ కోసం తిరుగుతున్న ప్రాసెస్లో మన వర్లు గారు, మౌలి గారు, కార్తిక్తో
కార్తిక్ ఫోన్ చేశారు, కార్తిక్ ఒక స్టోరీ ఉంది మీరు డైరెక్ట్ చేయాలి అని. ఓకే సార్ తప్పకుండా చేస్తాను అని చెప్పేసి వి మెట్ అట్ శ్రేయాస్ గారి మన శ్రేయాస్ ఆఫీస్లో కలిసాము. కలిస్తే లైక్ వచ్చి కూర్చున్నారు, పరిచయం చేసుకున్నాము. దెన్ ఆ స్టోరీ చెప్పాల్సిన రైటర్ 1 hour లేట్గా వస్తానని చెప్పారు. సో 4 o'clock రావాల్సింది 5 o'clock వస్తాను భయ్య, ట్రాఫిక్లో ఉన్నాను అది ఇది అని చెప్పేసి. సో సరేలే నేను ఐ టోల్ కార్తిక్ సరే ఈ 1 hour మనం ఏం చేస్తాం, ఒక స్టోరీ, నువ్వు డైరెక్టర్వే కదా, ఒక స్టోరీ నరేట్ చేయి నాకు అదేం చెప్పేసేటప్పుడు టైంలో ఆ 1 hourలో నరేట్ చేసిన స్టోరీ క్షణక్షణం. సో అరే దానికంటే ఈ కథ బాగుంది కదా, అసలు ఆ కథ కంటే దీనికి ఇది ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆల్ ద ఎలిమెంట్స్ ఉంది, డ్రామా ఉంది, థ్రిల్లర్ ఉంది, ఎమోషన్ ఉంది, అంటే హీరో పెయిన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. హీరో పడే కష్టాలు, నాకు కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ అయ్యే చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్ ఇది. సో ఆ టైంలో దెన్ ఐ టోల్ దట్ రైటర్ టు సరే బాస్ నువ్వు ఇప్పుడు కాదు, లెట్స్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పేసి దెన్ వీ టుక్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో జస్ట్ జూన్లో స్టోరీ విన్నాను, జూలైలో ప్రీ ప్రొడక్షన్ వర్క్, August 6th మూవీ స్టార్ట్ అయింది, September 30th మూవీ అయిపోయింది. సో 30 కాల్ షీట్స్ అండ్ 26 వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేశాం. సో దట్ హెవీ పీక్ పాండమిక్ టైంలో. సో మూవీ చాలా బాగా వచ్చింది, చాలా చాలా నీట్గా వచ్చింది. సో మేమెంత థ్రిల్గా ఫీల్ అయ్యామో మీరు అంతే థ్రిల్గా ఫీల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ గీతా ఫిల్మ్స్ ద్వారా ఈ మూవీ డిస్ట్రిబ్యూట్ అవ్వడం అనేది మాకు పెద్ద బూస్ట్ యాక్చువల్లీ. అండ్ రియలీ వాంట్ టు థ్యాంక్ అల్లు అరవింద్ గారు అండ్ బనివాసు గారు ఫర్ దిస్ హెల్ప్. అండ్ మార్నింగ్ వెంకటేష్ గారు కూడా తన ఇన్స్టాలో ట్వీట్ పెట్టారు మమ్మల్ని విష్ చేస్తూ. నేను ఈవినింగ్ కూడా మాట్లాడారు వెంకటేష్ గారు, బెస్ట్ విషెస్ చెప్పారు, థ్యాంక్ యూ సార్. మన సురేష్ కృష్ణ గారు కూడా ఒక వీడియో బయటలో కూడా ఈ మూవీని హీ అప్రిషియేటెడ్ మీ అండ్ మై మూవీ క్షణక్షణం, థ్యాంక్ యూ సార్. సో February and I wish all the cast and crew, Jia, Roshan, excellent RR and beautiful music. And Jia కూడా తెలుగు రాకపోయినా సరే డైలాగ్స్ హిందీలో రాసుకొని ఆ లిప్సింగ్ ప్రాపర్గా ఇవ్వాలని షీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ వర్లు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ క్షణక్షణం. we're always thankful to you. And also the entire cast and crew of క్షణక్షణం. Feb 26th వస్తుంది, చాలా సినిమాలు వస్తున్నాయి Feb 26th. And I also wish the team of Check, నితిన్ బ్రో అండ్ చంద్రశేఖర్ రియలిటీ ఆల్ ద వెరీ బెస్ట్. ఏది ఫస్ట్ చూస్తారో మీ ఇష్టం, ఆ చెక్ ఫస్ట్ చూస్తారో క్షణక్షణం ఫస్ట్ చూస్తారో మీ ఇష్టం, బట్ రెండు చూడండి. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ క్షణక్షణం అండ్ లెట్స్ క్యాచ్ యూ ఆన్ February 26th. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. సో మిగతా వాళ్ళు మాట్లాడే ముందు వీ హ్యావ్ వీడియో బైట్ అండి విపిన్ గారి దగ్గర నుంచి. సో అది ఇందాకే వెయ్యాలి బట్ డ్యూ టు టైమ్ రీజన్స్ ఇందాక ప్లే చేయలేకపోయాము. సో విల్ సీ దట్ నౌ. కెన్ వీ హ్యావ్ ద వీడియో బైట్ ప్లీజ్? నమస్కారం, నా పేరు విపిన్ సూరి. క్షణక్షణం సినిమాకి 4 పాటలు రాశాను. నేను సినిమాకి పాటలు రాయడం ఇదే మొదటిసారి. అయినా నా పైన ఎంతో నమ్మకం ఉంచి నాతో ఈ 4 పాటలు రాయించుకున్న డైరెక్టర్ కార్తిక్కి నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈ పాటలను ఎంతో అందంగా ఎంతో డిఫరెంట్గా కంపోజ్ చేసి మీ అందరి ముందుకి తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రోషన్కి నా థ్యాంక్స్. మేమంతా కొత్త వాళ్ళమే అయినా మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ధైర్యంగా పక్క నుండి నడిపించిన ప్రొడ్యూసర్స్కి, మా హీరో ఉదయ్ శంకర్కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇవాళ నేను అక్కడ లేకపోవడం నా దురదృష్టం. పని ఒత్తిడి వల్ల నేను అక్కడికి రాలేకపోయాను. నేను వేరే సిటీలో ఉండడం వల్ల నేను ఇవాళ అక్కడికి రాలేకపోతున్నాను. కానీ మీ అందరికి మధ్య ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ పాటలు విడుదలవుతున్నాయన్న విషయం నాకు ఎంతో తృప్తినిస్తుంది. ముఖ్యంగా మా గురువుగారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తెలుగు కవితా లోకానికి కలవనే కిరీటాన్ని పెట్టుకుని ఏలుతున్న కవి చక్రవర్తి మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నా అభివాదాలు. ఆయన నా మొట్టమొదటి పుస్తకాల ఆవిష్కరణ ఆయన సమక్షంలో ఆయన చేతుల మీదుగా జరిగింది. చాలా చాలా సంతోషం. మళ్ళీ ఇప్పుడు నా మొట్టమొదటి సినిమా పాటలు కూడా
ఆయన సమక్షంలోనే విడుదలవ్వడం ఇది ఖచ్చితంగా భగవత్ ఇచ్చ, భగవత్ సంకల్పం, మా గురువు గారి ఆశీస్సులు అంతే. మరొక్కసారి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రొడ్యూసర్లు డాక్టర్ వర్లు గారికి, చంద్రమౌళి గారికి, మా హీరో ఉదయ్ శంకర్కి, మా డైరెక్టర్ నా ఆప్తమిత్రుడు కార్తిక్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ రోషన్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాతో మంచి పేరు రావాలని, మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పాటల్ని, ఈ సినిమాని మీరందరూ ఎంతగానో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. Thank you Vipin garu. We really miss you here today. And Bhasha director Suresh Krishna garu దగ్గర నుంచి కూడా we have one more video bite అండి. So we'll see that also. Can we have the video please? Namaste. I am director Suresh Krishna here. I saw the teaser of Shanakshanam and immediately I loved it. I called Uday, whom I know from childhood, that this is going to be something big for you. The director, Karthik, and the team seem to have done a wonderful job. The locations, the music, the edit, the look and feel gives you the feeling, man, it's going to be different, it's going to be nice. And February 26th, when the film gets released, I am damn sure this is going to be a successful picture, and definitely it will bring Uday into another level. I wish the team a grand success, and the film, please watch it when on February 26th. You will not be disappointed. All the best to the team. God bless. Namaste. I am Director Sur. Yeah. Karthik garu, మీరు మీ హీరోయిన్ ఇద్దరే ఉండిపోయారు మాట్లాడడానికి. జియా శర్మ, can we have you on stage please? సో ఇవాళ మన గెస్ట్లు తొందరగా వెళ్ళాల్సిన కారణంగా కొంచెం ప్రోగ్రామ్ అటు ఇటు జంబల్ చేయడం జరిగింది. ఎస్ జియా. అందరికీ నమస్కారం. Thank you so much for coming. Thank you, Koti sir. You have been encouraging young talent. It's so good. At the end, my music director, Roshan sir, for the wonderful music. Thank you to my director, Karthik, and my co-star, Uday, and my Kshanak Kshanan team. I'm sorry, it was Kshana Kshanam. Last but not least, Telugu audience, you are amazing. Thank you for being with me since the time of Arjun Reddy. Thank you so much. February 26th, Kshanak Kshanam, releasing in cinema theaters. Please go and watch and bless us. Thank you so much. Bandanalu. బంధనాలు కాదు వందనాలు చెప్పండి. రిపీట్. వందనాలు. Vandanalu. Very By keeping good. this particular word in my mind, I forgot all my speech. I'm sorry. It's okay. The word you kept also is correct. Bandham between you and audience that has to grow strong and strong day by day. All the best. How it is? Vandanalu. Yeah. Vandanalu. Right. Karthik garu. హలో అండి. స్పెషల్ థ్యాంక్స్ టు అల్లు అరవింద్ గారు, సీతారాం శాస్త్రి గారు ఈ అకేషన్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే క్షణక్షణం నాకు ఫేవరెట్ ఫిలిం అండి తెలుగులో, క్షణక్షణం. సో ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమాత్రం సంబంధం లేదు, జస్ట్ టైటిల్ మాత్రం పెట్టుకున్నాం అంతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ వర్లు గారు ఈ స్క్రిప్ట్ పిక్ చేసుకున్నందుకు, అండ్ ఉదయ్ గారు, జియా, ఎవ్రీవన్. స్క్రిప్ట్ అయిన తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ అంటే చాలా గట్స్ కావాలి ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి, పిక్ చేసుకోవడానికి, చెయ్యాలంటే. అండ్ ఉదయ్ ఫస్ట్ సిట్టింగ్లోనే ఉదయ్కి అర్థమైపోయింది స్క్రిప్ట్,
ఐ హోప్ వీళ్ళందరూ ఫస్ట్ ఏదైతే విన్నారో అదే స్క్రీన్ మీద ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆడియన్స్కి అంటే కొత్తగా ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు, కానీ నిజంగానే కొత్తగానే ఉంటుంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళినా, అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా కొత్తగానే ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ February 26. సో డిసప్పాయింట్ అయితే అవ్వరు. థ్యాంక్ యూ. వర్లు గారు, యూ వాంట్ టు సే సంథింగ్? ఎస్ ప్లీజ్. శ్యామల గారు నేను వచ్చేటప్పుడు అడిగారు, సినిమా మీ ఫీల్డ్ మారారు అంటే మారటం అంటే దీంట్లోకి వచ్చారు కదా, మీ అనుభవం ఏంటి, సినిమా తీసిన అనుభవం ఏంటి అని చెప్పేసి ఆవిడ అడిగారు. అనుభవాలన్నీ చెప్పాలంటే ఒక 10 రోజులు పడతాయి, మొత్తం కలిపి ఒక సెంటెన్స్లో చెప్తాను. ఓన్లీ 1 సింగిల్ సెంటెన్స్. సినిమా అనుభవం ఏమిటంటే, కొత్త ఫీల్డ్ సినిమా అనుభవం ఏంటంటే, చాలామంది ఏం చెప్తారు అంటే కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా సినిమా తీయలేడు అని ఇది అంటూ ఉంటారు. మరి మాకు మా గురువు గారి బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల మాకు కూడా కళ్ళు తడిచాయి, కానీ అందరూ అనుకున్నట్టుగా కష్టాలతో కాదు మా కళ్ళు తడిచింది, ఆనందంతో మా కళ్ళు తడిచాయి. కార్తీక్ లాంటి ప్యాషనెట్ డైరెక్టర్, రఘు కుంచ గారి లాంటి మ్యూజిషియన్, మరి వారు చాలా జోవియల్గా ఉండేవారు టీంలో. మరి జియా లాంటి సెల్ఫ్ మేడ్ గర్ల్, మరి డిఓపి చాలా అద్భుతంగా మన ఫోటోగ్రఫీ మీరంతా కూడా అంటే శాంపిల్ చూశారు, మొత్తం సినిమా చూడలేదు, చూస్తే డిఓపి ప్రతిభ ఏమిటో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ వీళ్ళిద్దరు జోడు గుర్రాలు, డైరెక్టర్కి డిఓపి ఇద్దరు మ్యాచ్ కాకపోతే ఒక గుర్రం ముందుకు పోయి ఒక గుర్రం వెనక లాగింది అనుకోండి, అది సరిగ్గా ఉండదు. ఇద్దరు కూడా కెమిస్ట్రీ బాగా డెవలప్ అయింది, ఇద్దరు కూడా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా చేశారు. అలానే మరి కోటి గారు ఈ సినిమా ఒక ప్రత్యేకత ఏమిటంటే 3 మ్యూజిక్ డైరెక్టర్లు దీంట్లో ఉన్నారండి. 3 మ్యూజిక్ డైరెక్టర్లు యాక్టర్లుగా చేశారు, మ్యూజిక్ కోసం కాదు. ఏది రఘు కుంచ గారు మ్యూజిక్ డైరెక్టరే, కానీ దీంట్లో మ్యూజిక్ చేయలే, యాక్టర్గా చేశారు. కోటి గారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా కోటి గారు దీనికి మ్యూజిక్ చేయలే, యాక్ట్ చేశారు. గిఫ్టన్ ఇలియాస్ అని చెప్పేసి ఆయన కూడా మంచి మిస్ మ్యాచ్కి మ్యూజిక్ చేసినటువంటి వ్యక్తి, దీనికి ఆయన కూడా మ్యూజిక్ చేయలా, యాక్ట్ చేశాడు దాంట్లో. సో 3 మ్యూజిక్ డైరెక్టర్లు దీంట్లో యాక్టర్స్గా ఉన్నారు. తర్వాత రోషన్ దీనికి మ్యూజిక్ చేయడం జరిగింది. సో ఇలా మేము ఒక మంచి టీంని సంపాదించుకోగలిగాం దీనివల్ల. ఇది నా అనుభవం. అంటే సినిమా తీస్తే కన్నీళ్ళు కాదు, ఆనంద బాష్పాలు కూడా వస్తాయి అని చెప్పేసి మాకు కలిగినటువంటి అనుభవం. మరి ఈ టీముని అభినందించడానికి ఫార్మర్ జేఈఓ, దాదాపు 9 సంవత్సరాలు జేఈఓ సింహాసనం మీద కూర్చున్నటువంటి పాలనా దక్షుడు శ్రీనివాసరాజు గారు మా అందరినీ బ్లెస్ చేయడానికి వారు కూడా వచ్చారు. అలానే తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్ ఏపీ గిరిజాశంకర్ గారు, వారు కూడా మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చారు. తర్వాత వెంకటరామరెడ్డి గారు ఐఏఎస్ రిటైర్డ్, వారు కూడా మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చారు. అలానే రఘునందన్ రావు గారు, ఆయన తెలంగాణ గవర్నమెంట్లో పంచాయతీరాజ్ కమిషనర్, వారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. అలానే తుంగభద్ర బోర్డు చైర్మన్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, చాలా కేంద్ర జలసంఘ సభ్యులు రంగారెడ్డి గారు కూడా ఈ టీంను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలానే తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ గారు కూడా మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. అలానే జెన్కో నుంచి ఇంకొక రమేష్ గారు వచ్చారు. ఇలా సుధాకర్ బాబు గారు ప్లస్ చాలామంది మా టీంను బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్ వారు మాధవన్ గారు, మేము వారిని
మాట్లాడింది ఒక 20 నిమిషాలు మాట్లాడాము. నేను మౌలి గారు మా మధ్య మంచి కెమిస్ట్రీ డెవలప్ అయింది. వారిలో అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. మరి వారు వచ్చారు. అలానే నిరంజన్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి నిరంజన్ గారు కానీ మాధవన్ గారు కానీ ఒక 2 మాటలు చెప్తే బాగుంటుంది అనేది ఆదిత్య మ్యూజిక్ తరపున బాగుంటుందని నా రిక్వెస్ట్. అలానే వారు బిజినెస్ హెడ్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడికి ఆదిత్య మ్యూజిక్ నుంచి. మీలో ఎవరన్నా జస్ట్ ఒక 2 మాటలు బ్లెస్ ద టీమ్ ఆర్ సే ఎ ఫ్యూ వర్డ్స్. అలానే శ్యామల గారు చాలా అద్భుతంగా ఇవాళ ప్రోగ్రామ్ అంతా కూడా ఇంత అద్భుతంగా జరిగిందంటే ఆమె కాంపరింగ్ వల్లనే అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పగలము. చాలా అద్భుతంగా వారి రూపమే కాదు, వారి వాయిస్ కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఇంతకు ముందు వరకు చాలా ఇండస్ట్రీ పెద్దలు ఈ సినిమా గురించి అంటే సినిమాకి సంబంధం లేకపోయినా కానీ గురువుగారి యొక్క శిష్యులుగా వచ్చి వాళ్ళ అబ్బాయిని విష్ చేయడానికి వచ్చి విష్ చేసి వెళ్ళున్నారు. సో అదేవిధంగా ఈ ఆడియో మేము చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది నిజంగా చెప్పాలంటే మాకు ఒక అదృష్టం అని చెప్పుకోవాలి ఈ ఆడియో మేము రిలీజ్ చేయడానికి కారణం. సో క్షణక్షణ మూవీకి మా తరపు నుంచి ఆదిత్య మ్యూజిక్ తరపున ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇన్ని ఆడియో లాంచ్లు ప్రీ రిలీజ్ చేశాం కానీ ఒక్క ఫంక్షన్లో కూడా మీరు మాట్లాడలేదు. మీరిద్దరూ కూడా ఇవాళ ఈ స్టేజ్ మీద మాట్లాడారు. అదే సో మా ఎడిటర్ గోవింద్ గారు కూడా జనరల్గా ఒక్క వర్షన్ చేయడానికే టైం చాలదు. ఆయన 2-3 వర్షన్ చేసి మాకు చూపించారు. చేసి చాలా అద్భుతంగా దీని మీద ఎడిటింగ్ వర్క్ చేయడం జరిగింది. అలానే అందరూ కూడా దీనికి ఇంకా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహాయం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అందరికీ పేరు పేరున నమస్కారం. డాక్టర్ రవీంద్ర, డాక్టర్ పుష్ప గారు మాకు కోవిడ్ టైంలో వచ్చి మా టీంకి మందులు ఇచ్చేవారు, తర్వాత వాళ్ళకి ధైర్యాన్ని కల్పించేటటువంటి వారు. వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి అందరికీ మరొకసారి నా ఫ్రెండ్ శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ ఆ ఈవెంట్ చేయటంలో సౌత్ ఇండియాలో నంబర్ 1. ఎంత పెద్ద సినిమాకైనా కూడా ఆయన గత 15 సంవత్సరాల నుంచి అతనే చేస్తున్నాడు. ఈజ్ మై స్టూడెంట్. నిజంగా చెప్పాలంటే ఓ 15 ఏళ్ల క్రితం ఈ వాజ్ మై స్టూడెంట్. తర్వాత అనుకోకుండా ఈ సినిమాకి వచ్చిన తర్వాత మా ఇద్దరం ఫ్రెండ్స్, ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. చూడండి ఈవెంట్ ఎంత అద్భుతంగా చేశాడో. శ్రీనివాసు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఈవెంట్ గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మిస్ మ్యాచ్ కూడా ఆయనే చేశాడు. తర్వాత దీనికి క్షణానికి చేశారు. సో శ్రీనివాసుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈజ్ ఏ వెరీ క్రియేటివ్ అండ్ డైనమిక్ యంగ్ మ్యాన్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇక్కడికి నటరాజ్ గారు కూడా వచ్చి ఉన్నారు. నటరాజ్ గారు ఉదయ్కి ఇనిషియల్ డేస్లో యాక్టింగ్లో హెల్ప్ చేశారని చెప్పేసి నాకు గుర్తు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా మరి టైం అయిపోయింది. ఇంకా చాలామంది మళ్ళీ ఒకసారి మనం అంతా కలుసుకుందాం. 26న మీరంతా కూడా తప్పనిసరిగా వెళ్ళండి. సినిమాలో మంచి థ్రిల్ వస్తుంది, తర్వాత ఆనందం కలుగుతుంది. కెథారసిస్, పర్గేషన్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు. సార్ సో మళ్ళీ చాలా కెమిస్ట్రీ అద్భుతంగా క్లాసా? ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తూ, తర్వాత ఆడియన్స్ ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఇంతసేపు ఓపిక కూర్చున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. Thank you one and all. Go watch the movie in theaters. Good night. Drive safe.